మన లైఫ్‌లో మనం చాలా సీరియల్సే చూస్తూ ఉంటామండి. అందులో క్యారెక్టర్స్‌ని కూడా చూస్తూ ఉంటాం. బట్ ఎక్కడో ఒక చోట ఒక్క క్యారెక్టర్ మాత్రమే మనకి మనసుకి శశిరేఖ పరిణయం 10 ఇయర్స్ కంప్లీట్ అయినా సరే ఆ క్యారెక్టర్‌ని ఇప్పటికీ అలానే పెట్టుకున్నారు నిజం చెప్పాలి అంటే. శశి బీటెక్ కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. యాక్చువల్లీ వాళ్ళు అనుకుంది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ శశిరేఖ. బట్ నా ఆడిషన్ చూసాక పెళ్ళైన తర్వాత ఎవరైనా నేమ్ చేంజ్ చేసేసుకుంటారు. ఫరూక్ గారి పేరుని కాకుండా స్వరూప్ ఎప్పుడు నాతో ఉంటాడు, పక్కనే ఉంటాడు. బట్ మా నాన్నగారు నాలో ఉంటారు, నాలో ఉండాలి అనేది నాకు. అంటే నాకు ఐ వాజ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ మా నాన్నతో. మీ నాన్నగారు ఎలా చనిపోయారు అని ఎలా బతికారు అనేది చెప్తాను. బికాజ్ చాలా 35 ఏజ్ ఉన్నప్పుడే మైస్థేనియా గ్రేవిస్ అని ఇట్స్ అ వెరీ డెడ్లీ డిసీజ్. మీకు స్వరూప్ గారికి ఎక్కడండి పరిచయం, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఐ వాజ్ నాట్ ఫ్రెండ్స్ విత్ హిమ్. బట్ నా ఇంట్లో ఎలాంటి అబ్జెక్షన్స్? మా ఇంట్లో ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు, వాళ్ళ ఇంట్లో ఉండింది. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయితో మనకెందుకు అలా ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అలా మీకేం రాలేదు? అలానే ఉండింది వాళ్ళ ఇంట్లో ఇనీషియలీ. వాళ్ళ తమ్ముడు ఇండస్ట్రీలో చేశాడు, సినిమాలు చేశాడు అండ్ నాటకాలు చేశాడు. అయినా సరే అమ్మాయిల విషయంగా వచ్చేసరికి ఎలానో ఏంటో అనే అభిప్రాయం ఉంటుంది. మీరు శశిరేఖ పరిణయం తర్వాత నాకు తెలిసినంత వరకు ఒక మూవీ కూడా చేశారు రవి గారితో, ఇది మా ప్రేమ కథ అని. సినిమా తర్వాత మళ్ళీ మీరు అసలు ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు అసలు? సినిమాకి బేసికలీ ఈ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీకు ఎప్పుడైనా కాస్టింగ్ కోచ్ అలాంటిది మీరేమన్నా? కొన్ని కాల్స్ అయితే వస్తాయి. ఆఫ్టర్ కళ్యాణం కమనీయం ఇప్పటి వరకు మీరు ఏ ప్రాజెక్ట్ అసలు చేయట్లేదు. చాలా మంది మీరు ఇక ఆపేస్తున్నారు అని కూడా అనుకుంటున్నారు. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? వందన అని నా ఫ్యాన్ బుక్ తెచ్చి ఇచ్చింది. ఎవ్రీ డే షీ రైట్స్ మై నేమ్ అన్నమాట. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. మన లైఫ్లో మనం చాలా సీరియల్సే చూస్తూ ఉంటామండి. అందులో క్యారెక్టర్స్ని కూడా చూస్తూ ఉంటాం. బట్ ఎక్కడో ఒక చోట ఒక్క క్యారెక్టర్ మాత్రమే మనకి మనసుకి అలా అతుక్కుపోయి ఉంటుంది. సో ఇవాళ అలాంటి క్యారెక్టర్తో నిజం చెప్పాలి అంటే 10 ఏళ్ళు గడిచిపోయాయి ఆ క్యారెక్టర్ చేసేసి, ఆ సీరియల్ అయిపోయి కూడా. కానీ ఇప్పటికీ ఆ ప్రజల హృదయాల్లో ఆ క్యారెక్టర్, ఆ సీరియల్ అలానే పదిలంగా ఉంచేసుకున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆవిడే మరెవరో కాదు, మేఘనా లోకేష్ గారు. మేఘనా లోకేష్ అనే కన్నా శశిరేఖ అంటే ఇంకా బాగా గుర్తుపడతారేమో. సో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా. సో మేఘనా లోకేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఒకసారి అయితే ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనుకుంటా కదా మళ్ళీ ఇంటర్వ్యూస్ అనే దానికైతే చాలా గ్యాప్ తర్వాతే చేస్తున్నాను. నాకు గుర్తు కూడా లేదు లాస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చాను అని. ఇది కూడా మీరు నన్ను ఒక దగ్గర ఒక ఎమోషన్ లో నన్ను ట్రాప్ చేసేసారు, ఇద్దరు లావణ్యాల గురించి చెప్పి. ఇప్పుడు వాళ్ళు చూస్తూ కూడా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్యాస్, మీకోసం ఇది చేస్తున్నాను. బికాజ్ మీరు చాలా ప్రేమిస్తున్నారు, అడుగుతూనే ఉన్నారు ప్రశాంతి గారిని అన్నట్టుగా ప్రశాంతి గారు చెప్తే ఇంకా మీకోసం నేను కాదనలేకపోయి ప్రశాంతి గారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మోస్ట్లీ అసలు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, అక్క నువ్వు మేఘనా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ శారీస్ ఎక్కడ తీసుకుంటారో అడుగు, ఆవిడ శారీస్ కలెక్షన్ ఒకసారి చూపించమని అడుగు. అంటే ఆ సబ్స్క్రైబర్స్ ఆ ప్రేమ అలా ఉండిపోయింది అన్నమాట. డెఫినెట్లీ అవును. నేనంటే శారీ అనే కాకుండా ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా
వాళ్ళు నా కామెంట్స్ లో కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ మీద ఒక రీల్ ఏదైనా నేను చేసినా కూడా జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఒక రీల్ చేసి పెట్టాను, రెడీ అయ్యాను కదా మీకోసం అన్నట్టుగా రీల్ చేశాను రెడీ అయ్యాను కాబట్టి. సో ఆ దాంట్లో కూడా కమెంట్స్ లో ఈ డ్రెస్ మీరు ఏదో ఈవెంట్ లో వేసుకున్నారు, అప్పుడు మీరు డాన్స్ చేసినప్పుడు బాగుండింది అని కమెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మైండ్ లో అలా అంత మెమొరీ అంతగా ఉండిపోయింది అని అంటే వాళ్ళ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి టైం స్పెండ్ చేసేది ఉంటుంది, అదంతా ఉండి కూడా నాకే గుర్తుండదు నేను ఎక్కడ వేసుకున్నాను ఏంటి, కానీ వాళ్ళు గుర్తు పెట్టుకొని అడుగుతూ ఉంటారు. సో నా స్టైలింగ్ సెన్స్ బాగుండాలి. శశిరేఖ పరిణయం ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది కూడా. 10 years 2024 కదా, ఇప్పుడు 14 లో జనవరిలో టెలికాస్ట్ స్టార్ట్ అయింది. సో 10 years కంప్లీట్ అయింది. 10 years కంప్లీట్ అయింది. 10 years కంప్లీట్ అయినా సరే ఆ క్యారెక్టర్ ని ఇప్పటికీ అలానే పెట్టుకున్నారు. నిజం చెప్పాలి అంటే చాలా మీరు ఆ తర్వాత నిత్య క్యారెక్టర్ అలా చాలా వరకు చేశారు. కళ్యాణ వైభోగం, కళ్యాణం, కమనీయం, రక్త సంబంధం ఇలా చేసుకుంటూ వెళ్ళినా వాళ్ళు చాలా వరకు అక్కడే స్టక్ అయిపోయారు. చూడగానే శశి అనే అంటారు. అంటే మీరు చెప్పినట్టుగా శశిరేఖ అని కూడా కంప్లీట్ గా ఇక్కడ ఈవెన్ సీరియల్లో కూడా అది రిజిస్టర్ చేయలేదు, శశి అన్నారు, శశి బీటెక్ అన్నారు. సో శశి బీటెక్ అనేది అంత ఫేమస్ అయిపోయింది అనమాట. సో జస్ట్ అదొక ట్యాగ్ లైన్ అప్పటికప్పుడు ఆయన కూడా ఆలోచించుకుని ప్రభు గారు చెప్పారనమాట. సో ఆ తర్వాత నేను కూడా దానికి ఏదైనా మేనరిజం చెప్పు అనగానే అంటే చాలా తొందరగా ఇది ఎలా అనుకుని ఇలా చెప్దామా అని ఏదో అన్నాను. సో అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఈ రోజుకి ఎక్కడైనా వెళ్తే శశి బీటెక్ అన్నయ్య అనరా ఒకసారి అనరా అని అడుగుతుంటారు అనమాట. సో అంతగా రీకాల్ ఉంది ఇప్పటికీ శశి క్యారెక్టర్ కి. అంటే వేరే అన్ని సీరియల్స్ వాళ్ళు ఫాలో అయినా చూసినా సరే శశి క్యారెక్టర్ ఎక్కువ, అంటే నన్ను చూడగానే వాళ్ళకి శశి అనే గుర్తొస్తుంది. వాళ్ళకి అసలు మేఘన అనేది కూడా నచ్చదు, బేసిక్ గా శశి అంటారు. సో నేను కూడా పేరు మార్చుకుని ఉంటే బాగుండేదేమో అప్పుడు. ఆడియన్స్ కోసం మళ్ళీ ఆ జ్ఞాపకాలను రివైండ్ చేసుకోవడం కోసం శశి బీటెక్ ఒక్కసారి చెప్పారా? శశి బీటెక్ అంతే. నేను కూడా అనుకోలేదు అదొక మేనరిజం అండ్ అదొక శశి బీటెక్ అనే ఇది అంతగా ఇదైపోతుందేమో అని అనుకోలేదు. అంటే నాకు కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు అంటే బీటెక్ అనే ట్యాగ్ నాలో నాకు ఉండిపోద్దని. అంటే మ్యాథ్స్ లో అంత వీక్ నేను అసలు. సింపుల్ మ్యాథ్ అడిగినా నేను చాలా సేపు ఆలోచిస్తాను, చేతులన్నీ వాడతాను ఇప్పటికి, అంత వెరీ బ్యాడ్ మ్యాథ్స్ లో. బట్ మా నాన్నగారు ఆయన వెరీ వెరీ గుడ్ ఇంజనీర్, మా అన్నయ్య ఇంజనీర్, మా ఇంట్లో చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరిలో నేను బీటెక్ లో ఫేమస్ అయ్యాను. గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. అంటే మీరు ఏం చదువుకున్నారు తెలుసుకోవచ్చా? మా BA చదువుకున్నాను, అది కూడా కష్టపడి చదువుకున్నారు. ఎందుకంటే మీకు మధ్యలో ఇవే సరిపోయాయి, ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు చదువుకోవాలన్నట్టుగా. సో అదే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఒక ట్యాగ్ లైన్ అయితే నాకు అలా ఏర్పడింది అని. ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, ఒక్కసారి వెనక్కి అలా తిరిగి చూసుకుంటే అసలు ఎలా గడిచిపోయాయి, నాకు ఇంత జర్నీ చేసుకుంటూ వచ్చేసానా అని? ఈ 6 months గ్యాప్ వచ్చింది అనమాట. 10 years కంటిన్యూస్ గా నేను షూటింగ్స్ చేసుకుంటూ నా వర్క్ నేను చూసుకోవడం చాలా తక్కువ. నేను సీరియల్ చేసింది కానీ ఏదైనా ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కూడా చూసుకోవాలనిపించినా సరే నేను వెళ్ళి చూడను. పొరపాటున చూస్తే అరే ఇది బాగా చేయలేదు, ఇంకా బాగా చేయాల్సింది, అక్కడ మేకప్ బాగాలేదు, ఇది బాగాలేదు అని చాలా నేను చాలా జడ్జ్ చేసుకుంటాను. అండ్ నాకు అది ఏదో ఒక డిమోటివేషన్గా ఉంటుంది, బాగాలేదు ఇంకా బాగా చేయాల్సింది అది ఇది అన్నట్టుగా ఇదైపోతాను అనమాట. నేనే చాలా ఆలోచించుకుంటూ ఓవర్ థింక్ చేసేస్తాను. సో ఐ యూజువలీ నేను నా వర్క్స్ ఏమి చూడను. ఫ్యాన్స్ అందరూ సీరియల్ చేసేటప్పుడు చాలా ఎడిట్స్ అండ్ చాలా ప్రేమ ఇచ్చారనమాట నాకు. ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అండ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండడానికి కూడా కారణం అండ్ మోటివేషన్ నాకు వాళ్ళే. బికాజ్ అన్ని బ్యూటిఫుల్ ఎడిట్స్ చేస్తూ ఉంటారు, నా వర్క్స్ అంతా వాళ్ళు వీడియోస్ లా పెట్టుకుంటూ ఉంటారు, ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. సో అది దాంట్లో చూసినప్పుడే ఓకే నేను ఇలా చేశానని తెలుసుకోవడం తప్ప నా వర్క్ నేను వెనక్కి వెళ్ళి చూసుకొని ఎప్పుడు కూడా ఈ రోజుకి నేను చేసింది చూడడం అనేది చాలా తక్కువ. ఈ 6 months లో గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ 6 months లో నేను ఎప్పుడైనా ఒకసారి ఇలాగే ఎడిట్స్ అవి ఇవి చేసినప్పుడు, లేదంటే నేను నా గూగుల్ ఫొటోస్ లో పాత ఫొటోస్ ఏదైనా చూసినప్పుడు ఓహో ఇది కూడా చేశానా, నేను ఈ వేషం కూడా వేసుకున్నానా, ఇలా చేశానా, అది రీకాల్ వచ్చినప్పుడల్లా ఐ ఫీల్ సర్ప్రైజ్. అండ్ కొన్ని అయితే యూ డోంట్ బిలీవ్, నాకు చెప్తూ ఉంటారు ఎవరైనా కో యాక్టర్స్, ఇక్కడ వెళ్ళాం మేము ఆ రోజు అలా చేసామని అంటే నాకు కంప్లీట్లీ నో మెమొరీ, జీరో మెమొరీ, నాకు అస్సలు గుర్తురాదు, ఏమీ గుర్తులేదని చెప్తాను అనమాట. చాలా విషయాలు గుర్తులేవు నాకు. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మైసూర్లో పుట్టాను. అండ్ ఐ థింక్ ఆ తర్వాత ఒక 7 years వరకు కూర్గ్లో ఉన్నాము. నేను
మా అన్నయ్య అండ్ అమ్మ, మా నాన్నగారికి స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్ కాబట్టి ఆయన, సో మాకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. సో కూర్గ్లో ఉండేవాళ్ళం చాలా రోజులు. కుషాల్ నగర్ అని ఉంటుంది, వెరీ ఫేమస్ కూర్గ్, మాకు మైసూర్కి పక్కనే కదా. సో అక్కడ ఉన్నాము. ఆ తర్వాత మైసూర్లోనే మా నాన్నగారికి వేరే వేరే చోట పోస్టింగ్ అయినా ఆయన ఎవ్రీ వీకెండ్స్ వస్తూ ఉండేవారు అలాగా. ఆ తర్వాత అంతా మా ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ మైసూర్. అండ్ ఒక 8 yearsలో ఏమో నేను చాలా అల్లరి చేసేదాన్ని అనమాట ఇంట్లో. నన్ను కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. బాగా అల్లరి చేసేవాళ్ళు. మా అమ్మ అమ్మమ్మ అనే ఎక్కువ చూసుకున్నారు నన్ను. శశిరేఖ పణియల్లో క్యారెక్టర్ పెద్ద మీకు సందర్భం ఏం లేదు, రిలవెంట్ క్యారెక్టర్ అనమాట. అయితే నాటినెస్ నార్మల్ గా నాటిగా ఉండడం ఈజీ, కానీ స్క్రీన్ ముందు తెలియని లాంగ్వేజ్ లో ఆ నాటినెస్ చూపించడం అనేది డిఫికల్ట్. 8 yearsలో నన్ను నాటకాలకి వేశారు మా అమ్మ. అంటే సమ్మర్ క్యాంప్ లో వేశారు. అది ఒక నాటకాల ట్రూప్, అంటే ఒక థియేటర్ కంపెనీ ఆయన కూడా చేయాలనుకున్నారు, మా గురుగారు మండి రమేష్ గారు. సో చేయాలనుకున్నారు. అదే ఫస్ట్ సమ్మర్ క్యాంప్ ఆయన కూడా ఆర్గనైజ్ చేసింది. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అండ్ నన్ను ఎక్కడ డాన్స్కి, క్లాసికల్ డాన్స్కి పంపించిన, సంగీతంలోకి పంపించిన, నేను ఏమి సరిగా నేర్చుకునేదాన్ని కాదు. మళ్ళీ అక్కడ కూడా అల్లరి చేసుకొని వాపస్ వచ్చేసేదాన్ని. బట్ వెన్ ఐ జాయిన్ హియర్, ఇక్కడ మా అమ్మ జాయిన్ చేయించినప్పుడు నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది. మై ఫస్ట్ డే, 8 yearsలో నాకు ఇంకా గుర్తుంది. ఆ ఫస్ట్ డే నాకు అక్కడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను. నాకు ఆ సంతోషం కూడా ఇంకా గుర్తుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, సంగీతంకి వెళ్ళడం ఇష్టం లేదు. బట్ ఆ రోజు మాత్రం నేను అక్కడ కలర్స్ చూసి, అంటే వాళ్ళు నటించడం చూసి, అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ చూసి ఐ వాజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్. అక్కడ కూడా సాంగ్స్ పాడేవాళ్ళం, అక్కడ కూడా డాన్స్ చేసేవాళ్ళం. కానీ రజా మజా అని కన్నడలో, అంటే మైసూర్లో ఇప్పటికీ అది చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు ఎవ్రీ సమ్మర్ మాకు మైసూర్లో. అంటే నటన అని థియేటర్ గ్రూప్ అన్నమాట. సో అక్కడ వేరే వాళ్ళు ఎవరో లేరు అని నన్ను రీప్లేస్ చేసుకున్నారు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి. మర్జినా అని అలీబాబా అండ్ 40 చోర్ ఉంటుంది, అది 40 మంది దొంగలు ఉంటారు కదా, ఆ నాటకం చేశాను ఫస్ట్. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మర్జినా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, విలన్. ఆ నాటకం చేశాను. సో దాంతోనే అలాగా నేర్చుకుంటూ నాకు ఏం రాదు, డాన్స్ రాదు, పాడడం రాదు, నాటకాలు కూడా రాదు. ఆయన నేర్పించి జస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఏమైనా నేర్చుకోవచ్చు అనడానికి ఆయన నన్ను చాలా ట్రైన్ చేశారు. 14 years థియేటర్లోనే ఉన్నాను. ఆ తర్వాత కన్నడ సీరియల్స్లో అడిగారు, చేశాను. సీరియల్స్ కావాలి, సినిమా చేయాలి అనేది ఏం లేదు చిన్నప్పుడు. బట్ యాక్చువల్లీ 8 yearsకి మీకు ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అనేది. అంటే మా అమ్మకి తెలిసింది, ఇది సంగీతం నేర్చుకోవట్లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవట్లేదు, డాన్స్ నేర్చుకోవట్లేదు, అంటే కనీసం నాటకాలకైనా ఇంట్రెస్ట్ ఉందా అని అమ్మ వెతికి అక్కడ జాయిన్ చేయించింది. అంటే ఇది మీకు వచ్చిన ఇంట్రెస్ట్ కాదు, మీ అమ్మగారి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్. మా అమ్మ జాయిన్ చేయించింది. బట్ ఆ తర్వాత నేర్చుకున్నంత నేనే, అండ్ ఇంట్రెస్ట్ చూపించింది కూడా నేనే. అండ్ అమ్మ కూడా నన్ను ఎవ్రీడే 20 kilometers నాకు వెళ్ళడం రావడం ఆల్మోస్ట్ 20-25 kilometers అయ్యేది. బండి మీద తీసుకువెళ్ళేవారు అండ్ తీసుకొచ్చేవారు ఎవ్రీడే ఆఫ్టర్ స్కూల్. నాకు ప్రాక్టీస్కి, రిహర్సల్స్కి అంతా అమ్మే సపోర్ట్ చేస్తున్నాను. కన్నడలో అసలు ఏ సీరియల్తో స్టార్ట్ అయ్యారు? కన్నడలో దేవి అని ఒక సీరియల్తో జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను దాంట్లో, కానీ వెరీ మెయిన్ లీడింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్. చాలా బాగుండింది. 6 months ఏదో చేశాను. ఆ తర్వాత ఐ డిడ్ 1 more కన్నడ సీరియల్ ఒకటి చేశాను, ఇంకొకటి చేశాను. 2 కూడా అన్ని ఎపిసోడ్స్ రాలేదు, జస్ట్ 150 episodes కల్లా అయిపోయింది. ఓకే, యా. సో అక్కడ కన్నడలో నాకు నేను అనుకున్నంతగా అవ్వలేదు. మేబీ అది ఇప్పుడు ఆలోచించుకుంటే నాకు ఆ క్యారెక్టర్ కానీ ఇది కానీ నాకు సూట్ అయ్యేది కాదు. శశిరేఖ కూడా వాళ్ళు వీడియో తీసి ఆడిషన్ ఇవ్వమన్నారు. తెలుగు రాదు నాకు, కానీ వాళ్ళు ఏదో చెప్పారని కన్నడలో ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు డైలాగ్ ఇచ్చారు. లేచిపోదాం అన్నావు మనగాడ, లేచిపోదామా ఆ డైలాగ్. అప్పుడు ఏమీ తెలియదు, ఇదేంటి లీచు గీచు అని రాశారు, ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి ఇది. గీతాంజలి మూవీలో డైలాగ్ అని అమ్మ నాగార్జున గారి ఫ్యాన్ అనమాట. సో చూసేదంట అప్పుడు చిన్నప్పుడు. సో చూడు బాగుంది అని ఆ డైలాగ్స్ చూశాను. అండ్ ఐ గాట్ అన్ ఐడియా, ఓకే ఇలా చేయాలి అని. జస్ట్ లైక్ దట్, లాంగ్వేజ్ క్లారిటీ లేకపోయినా ఎక్స్ప్రెసివ్గా చేసి పంపించాను. అండ్ ఆ వీడియో వాళ్ళకి నచ్చింది చాలా. యాక్చువల్లీ వాళ్ళు అనుకుంది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. శశిరేఖ కొంచెం చాలా సాఫ్ట్గా, ఏడుస్తూ, చాలా సాఫ్ట్ నేచర్డ్ అమ్మాయి, అసలు రెబెలియస్గా ఉండదు, వెనక మాట్లాడదు, అలాంటి ఒక క్యారెక్టర్ వాళ్ళు అనుకుంది యాక్చువల్గా. శశిరేఖ క్యారెక్టర్ అలాగే డిజైన్ అయి ఉండింది. బట్ నా ఆడిషన్ చూసాక
ప్రభు గారు కంప్లీట్లీ విజన్ మార్చి ఛానల్ వాళ్ళకి కూడా అండ్ ఈవెన్ అన్నపూర్ణలో సాయిబాబా గారికి కూడా లేదు ఈ అమ్మాయి బాగా చేస్తుంది, డిఫరెంట్గా చేద్దాం, మనం ఒక రిస్క్ చేద్దాం, డిఫరెంట్గా వెళ్దాం అన్నట్టుగా అనుకొని దట్ ఈస్ అంటే అదే నాకు ప్రభు గారు చెప్పింది, అదే అలా చేసుకున్నాను అన్నట్టుగా చెప్పారు. సో అలా కన్విన్స్ చేసి నా మేనరిజంకి అంటే నా క్యారెక్టర్కి సూట్ అయ్యేలాగా డిజైన్ ది క్యారెక్టర్ అన్నట్టుగా ఆయన చెప్పారు. సో దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఇనీషియలీ ఫస్ట్ సెకండ్ డే అయితే ఐ సెడ్ ఐల్ గో బ్యాక్, నా వల్ల కాదు, వేరే ఎవరినైనా పెట్టేసుకోండి మీరు, నాకు అవ్వదు, బికాజ్ తెలుగు రావట్లేదు నాకు, అసలు ఇన్ని టేక్స్ తీసుకున్నాను, అందరికి ఇబ్బంది అవుతుంది నా వల్ల, కాదు అని చాలా చెప్పాను. బట్ ఎన్ని టేక్స్ తీసుకునే వాళ్ళు? చాలా అండి, మోర్ దాన్ 15-20 టేక్స్ ఇనీషియలీ, 4 లైన్ చెప్పాలన్నా సరే. బట్ చాలా పేషెన్స్తో ఉన్నారు. సో అందరూ కూడా నాకు నేర్పించారు. కన్నడ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బింగ్ జానకి గారు కన్నడ నేర్పించేవారు. నా కన్నడలో అంటే తెలుగులో నాకు ట్రాన్స్లేట్ చేసి ఇలా చెప్పాలని చెప్పేవారు. నిహారిక నా ఫ్రెండ్ ఉంది, తనకు కూడా కర్ణాటకలో రాయచూరులో తను చదివింది. సో కన్నడ తనకు కూడా వచ్చు అండ్ తెలుగు చాలా చక్కగా మాట్లాడేది తను ఎప్పటి నుంచో, తెలుగు అమ్మాయి కాబట్టి నాకు మంచి తెలుగు నేర్పించింది. షీఈస్ ది వన్. ఈ రోజుకి నేను తనని తలుచుకుంటాను అండ్ థ్యాంక్స్ చెప్పుకుంటాను నిహారికకి. నిహారిక షీ ఆల్సో అంటే యాంకరింగ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద షోస్ అదంతా సరే. సో నిహారిక నాకు మంచి తెలుగు నేర్పించింది అనమాట. ఇది రాంగ్, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అని. నాకు ఎప్పుడైనా ఎవరైనా కలిసినా సరే మీరు కన్నడ అమ్మాయా అని సర్ప్రైజ్ అవుతారు నా తెలుగు విని. సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు నిహారిక, మంచిగా నేర్పించింది నాకు. ఓకే, ఆ టైంకి మీరు ఎక్స్పెక్ట్ చేశారా శ్రీకపణ్యం సీరియల్ ఇంత హిట్ అవుతుంది, నాకు ఇంత మంచి పేరు వస్తుంది, ఆ క్యారెక్టర్ ఇలా ముద్ర పడిపోతుంది? నో, అంటే నాకు ఆ సక్సెస్ కూడా నాకు చాలా ఇయర్స్ తర్వాత తెలిసింది. అంటే ఈవెన్ కళ్యాణ వైభోగం చేసేటప్పుడు కూడా మంగ అనే క్యారెక్టర్కి, నిత్య అనే క్యారెక్టర్కి రీకాల్ వచ్చేదాకా కూడా శశి అనే పిలిచేవారు. సో ఆ రీకాల్ అన్ని రోజులకి ఉంది అన్నప్పుడే నాకు తెలిసింది ఓకే ఇంత సక్సెస్ అయిందని. నాకు ఆల్మోస్ట్ కళ్యాణ వైభోగం చేసేటప్పుడు కూడా నాకు అంత సక్సెస్ అయింది అని కూడా నాకు తెలియదు. ఓకే, నో, ఐ డోంట్ నో బయట ప్రపంచం ఏమవుతుందనే తెలియదు. షూటింగ్ వెళ్తాను, షూటింగ్ నుంచి ఇంటికి వస్తాను, తర్వాత మైసూర్కి వెళ్తాను. బయట ఇంటరాక్షన్ లేదు. వన్స్ ఒక వరంగల్కి ఒకసారి ఒక గ్రౌండ్ ఈవెంట్కి తీసుకువెళ్ళినప్పుడు ఒక క్రేన్ నుంచి అలాగా ఫుల్ ఫైర్ వర్క్ క్రేన్ నుంచి ఇలా దింపారు, మొత్తం జనాల మీద నుంచి ఇలా దింపారు అనమాట. సో మెనీ కాలేజ్ స్టూడెంట్స్ ఆ రోజు వచ్చింది. ఎంతమంది అంటే హనుమకొండలో అంతమంది వచ్చారు. ఆ రోజు నాకు కొంచెం షాక్ అయింది, ఐ వాజ్ స్కేర్డ్. అది సర్ప్రైజ్ కంటే ఒక స్కేర్, నాకు భయం వేసింది. ఓ మై గాడ్ ఇంతమంది నా కోసం ఏముంది అన్నట్టుగా నేను అనుకున్నాను. చాలా ఇయర్స్ తర్వాత సక్సెస్ అని ఈరోజు ఇప్పుడు కొంచెం సింక్ అవుతుంది తప్ప మైండ్లో. నాకు తెలియదు అంత ఇంపాక్ట్ క్రియేట్ అయిందని. నౌ ఐ నో, బట్ అప్పుడు తెలియదు. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు చేసిన సీరియల్స్లో ఏదన్నా ఒకటి మళ్ళీ సీక్వెల్ తీయాల్సి వస్తే ఏ సీరియల్కి ఓకే చెప్తారు? అన్నింటికీ ఓకే చెప్తాను, బట్ ఐ రియలీ విష్ సీక్వెల్ జరిగితే శశిరేఖకి జరగాలి అని. బికాజ్ ఈవెన్ ఆఫ్టర్ 10 years వాళ్ళు అంటే జనాల్లో నేను రియాక్షన్ చూస్తాను కదా, ఎక్కడైనా అంటే పాపం వాళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టి అంతా ఉంటారు. ఈవెన్ అబ్బాయిలకి ఇష్టం అది, అబ్బాయిలే యాక్చువల్లీ ఎక్కువ రియాక్ట్ అయ్యేది. ఇలా నన్ను చూడగానే వాళ్ళ మొహంలో అంత సంతోషంగా నవ్వుస్తుంది. దే రీకాల్ దేర్ మెమోరీస్. అప్పుడులో అంటే వాళ్ళు చూసినప్పుడు 10 years బ్యాక్ వాళ్ళు కాలేజ్ డేస్లో ఉన్న, స్కూల్ డేస్లో ఉన్న, దే రీకాల్ దేర్ మెమోరీస్ ఆఫ్ వాచింగ్ దట్ సీరియల్ అండ్ దట్ క్యారెక్టర్. సో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు అండ్ సమ్హౌ ఆ కనెక్షన్ వల్ల అంటే దే ఓన్ చేసేసుకున్నారు. సో దానివల్ల వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు కాబట్టి మళ్ళీ సీక్వెల్ వస్తే ఐ థింక్ వాళ్ళు కూడా వాళ్ళ మెమోరీస్ని అంతా చెరిష్ చేసుకోగలరు. బికాస్ దట్ వాజ్ వన్ సీరియల్, పెద్దవాళ్ళు చూశారు, మరీ చిన్నపిల్లలు చూశారు అండ్ మిడిల్ ఏజ్ కూడా చూశారు. సో అందరు కలిసి చూశారు ఆ సీరియల్ని. సో ఐ థింక్ వాళ్ళందరూ యునైటెడ్గా ఉండి చూసిన సీరియల్ కాబట్టి దే రిమెంబర్ దేర్ ఫ్యామిలీ డేస్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అండ్ ఆల్ దట్. సో ఐ థింక్ అది మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది. దే చెరిష్ దేర్ మెమోరీస్ కాబట్టి ఆ సీక్వెల్ జరిగితే నేను కూడా చూసానండి ఫస్ట్ ఎపిసోడ్. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలు కాలేజ్లో వెళ్ళినప్పుడు చూసానండి మీ సీరియల్. అంటే నేను కాలేజ్కి వెళ్ళకుండా సీరియల్ చేశాను కాబట్టి నేను కూడా చూసాను. కాలేజ్కి వెళ్ళినప్పుడు చూసారు. దట్ హ్యాపన్స్. నేను అప్పుడు అనుకుంటా అబ్బా ఏజ్ అయ్యింది అని అనుకుంటాను. యాక్చువల్గా ఇలాంటి టైమ్స్లోనే ఏంటి వాళ్ళకన్నా నేను ఇంత పెద్దదాన్నా అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళకన్నా పెద్దదాన్ని అనుకున్నప్పుడు 20 years చేశాను అది. వెన్ ఐ వాజ్ 20 years. సో 23 వరకు చేశాను. సో నేను కాలేజ్కి వెళ్ళిన టైమే ఇంకా తప్పు లేదనుకుంటాను. కొంచెం సింక్ అవుతూ ఉంటుంది, ఓకే 10 ఏళ్ళు అయిపోయింది.
ఓకే. పెళ్ళైన తర్వాత ఎవరైనా నేమ్ చేంజ్ చేసేసుకుంటారు. సర్‌నేమ్ కావచ్చు, వెనక నేమ్ కావచ్చు. బట్ మీ వరకు వచ్చేసరికి ఇప్పటికి కూడా మీరు మేఘనా లోకేష్ గానే అందరికీ పరిచయం అవుతూ వస్తున్నారు. సో, ఈస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్? లోకేష్ అనేది ఇప్పుడు కర్ణాటకలో చాలా మంది ఇంటి పేరు అలా పెట్టుకోవడం కంటే వాళ్ళ నాన్నగారి పేరుని యెస్. మీ పెట్టుకోవడం. నాన్నగారి పేరుని ఇప్పటికి Yeah. అలానే పరిచయం చేస్తూ వస్తున్నారు. ఫరూక్ గారి పేరుని కాకుండా స్వరూప్ ఎప్పుడు నాతో ఉంటాడు, పక్కనే ఉంటాడు. బట్ మా నాన్నగారు నాలో ఉంటారు. నాలో ఉండాలి అనేది నా కోరిక. అంటే నాకు ఐ వాజ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ మా నాన్నతో చిన్నప్పటి నుంచి. సో నాన్న కూతురు సంబంధం నీకు తెలిసిందే కదా. సో ఐ నెవర్ వాంట్ టు చేంజ్ ఇట్. అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది వెన్ ఎనీబడి కాల్స్ మీ విత్ మై ఫుల్ నేమ్ మేఘనా అనే దానికంటే మేఘనా లోకేష్ అంటే నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాజ్ అదొక బాధ్యత కూడా. నాన్నగారి పేరు నాలో ఉంది కాబట్టి నా పేరుతో పాటు ఆయన పేరుని కూడా నేను కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఫీల్స్ హ్యాపీ నాకు ఆయన పేరు ఉంటే. ఫీల్స్ కంప్లీటెడ్, మంచిగా అనిపిస్తుంది. అట్లీస్ట్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దట్ నేమ్. ఆయన నాతోనే ఉన్నారు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఐ నెవర్ వాంట్ టు చేంజ్ ఇట్. అందుకే ఓకే. నిజంగానే తండ్రి కూతుళ్ళ అనుబంధం ఎవరు చెప్పలేరు నిజం చెప్పాలంటే. మీరు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. Yeah. ఎందుకంటే చాలా గారాల పట్టిలా కనిపిస్తున్నారు. ఆ ఎమోషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ మీ నాన్నగారిని మీరు మిస్ అవుతున్నారా? ఎవ్రీడే అండ్ మోర్ ఎవ్రీడే. ప్రతిరోజు మిస్ అవ్వడం అండ్ ఇంకా ఎక్కువ మిస్ అవ్వడమే ఉంటుంది. ఎవ్రీ సిచ్యుయేషన్లో, ఏ సిచ్యుయేషన్లో ఇప్పుడు మా నాన్న ఉండుంటే బాగుండేది, ఇప్పుడు మా నాన్న ఉండుంటే బాగుండేది, ఆయన ఇలా రియాక్ట్ అయ్యేవారు, ఇలా రియాక్ట్ అయ్యేవారు. నేనే కాదు, ఇంట్లో అందరూ, మా అమ్మ, అన్నయ్య, మా వదిన అండ్ స్వరూప్ కూడా సమ్టైమ్స్ మా వదిన కూడా చాలా మిస్ అవుతూ ఉంటుంది. చూడలేదు కదా వాళ్ళైతే, స్వరూప్ అండ్ మా వదిన అయితే చూడలేదు. వాళ్ళ మావయ్య గారు ఎలా ఉంటారో కూడా చూడలేదు. ఉండుంటే వుడ్ హ్యావ్ బీన్ వెరీ గుడ్. మా లైఫ్ ఇంకా చాలా 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 బాగుండేది. దట్ ఈస్ వన్ బిగ్ అన్ఫార్చునేట్ థింగ్. చాలా మిస్ అవుతాం ఈ రోజుకి. ప్రతిరోజు మనం అందరం కూడా చాలా, అంటే నేను, అమ్మ, అన్నయ్య అందరూ చాలా మిస్ అవుతాం. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత సడన్ చేంజెస్ అంటే ఏం చెప్తారు? సడన్ చేంజ్ అంటే కొంచెం ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ ఇంకా అయ్యానని. అప్పటి వరకు ఐ వాజ్ నాట్ దట్ సెన్సిటివ్. చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నాను. అప్పుడు ఎంత నేను సెన్సిటివ్ అనుకున్నా సరే, ఆ ఇన్సిడెంట్ జరిగాకే నాకు లైఫ్లో న్యాచురలీ ఆ బ్యాగేజ్ అనేది ఒకటి వచ్చేసింది. సో విత్ దట్ బ్యాగేజ్ కంప్లీట్లీ లైఫ్ ఇస్ డిఫరెంట్. అంతకుముందు నాకు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సెన్సిటివ్, వెరీ ఇమ్మెచ్యూర్. అంటే నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు, చైల్డిష్, వెరీ చైల్డిష్. అండ్ తెలిసేది కాదు, ఏ ఎమోషన్స్ కూడా అంత డెప్త్లో తెలిసేవి కాదు. లేటర్ ఆన్ కొంచెం అది కూడా వెంటనే సింక్ ఇన్ అవ్వలేదు. వెరీ లేట్ నాకు హీల్ అవ్వడానికి ప్రాసెస్ చాలా 3-4 years పట్టేసింది నాకు. ఇంకా ఎక్కువ సెన్సిటివ్ అవుతూ వెళ్తాం విత్ ఆల్ ది బ్యాగేజ్ యాక్చువల్లీ. సో నేను ఏంటంటే రికవరీ టైం కూడా ఎక్కువ తీసుకోలేదు. వెంటనే నేను రక్త సంబంధం ఒప్పుకున్నాను, వెంటనే గాట్ మ్యారీడ్, వెంటనే లైఫ్ స్టార్టెడ్. దీనికి కూడా టైం ఇవ్వలేదు ఎక్కువ. ఇప్పుడు నాన్నగారు చనిపోయాక కొన్ని రోజులకే రక్త సంబంధం అని సీరియల్ ఒప్పుకున్నా. సో 30 days ఐ వాజ్ బిజీ. అండ్ నా బాధ ఏదున్నా సరే, ఏమనిపించినా సరే, ఐ యూస్ టు ఎమోట్ త్రూ మై డైలాగ్స్, త్రూ మై సీన్స్, త్రూ మై ఎమోషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. అలా ఛానలైజ్ అయిపోయింది నాకు. ఐ డెంట్ నో ఎనీథింగ్ అదర్వైజ్. సీరియల్లో చేయడమే అది. ఆల్మోస్ట్ ఐ యూస్ టు లివ్ ఇన్ దోస్ డైలాగ్స్ అండ్ డూ ఇట్. బికాజ్ నాకు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక ఈజీ వే, ఒక ఛానల్ అంటూ దొరికింది. సో ఓకే. ఏదైనా ఎమోషనల్ సీన్ వస్తే ఆ ఎమోషనల్ ఏ ఎమోషన్స్ అయినా రియల్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అంటూ జరిగితేనే ఐ థింక్ ఒక యాక్టర్కి విత్ ది బ్యాగేజ్ దే కెన్ పర్ఫార్మ్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. బెటర్ అంటే యూ నో ది డెప్త్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అది ఓకే. ఒక్క సిచ్యువేషన్ ఏదైనా చెప్పగలరా? నాన్నగారు ఉండుంటే బాగుండు అని బాగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్? పెళ్ళిలో అండ్ నా తర్వాత చాలా, ఒక్కటని చెప్పలేను, చాలా ఉన్నాయి. నా పెళ్ళిలో అయితే చాలా ఫీల్ అయ్యాను. జస్ట్ ఒక నవ్వు అనేది ఊరికే, ఒక యాక్టింగ్ వచ్చు కాబట్టి కొంచెం యాక్ట్ చేసేస్తే ఫోటోలు అయినా బాగా వస్తాయి కదా, జస్ట్ ఒక నవ్వు అని చాలా స్ట్రాంగ్గా నన్ను అస్సలు ఏడవకూడదు అన్నట్టుగా. అంటే ఏం లేదు, మా అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ అందరు చాలా ఫీల్ అవుతారు అనేది అయితే నాకు ఐడియా ఉండింది పెళ్ళిలో. సో వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, నేను బ్రేక్ డౌన్ అవుతే ఇంకా వాళ్ళు ఇంకా బ్రేక్ డౌన్ అవుతారు అని చాలా
గట్టిగా ఇదిగా ఉన్నాను ఆ రోజు. నాకు సిచ్యుయేషన్ కాదు కానీ ఎవ్రీడే నైట్ ఇంటికి వస్తున్నప్పుడు షూటింగ్ అయ్యాక ఎవ్రీడే ఐ ఫీల్ బ్యాడ్ బికాజ్ మా నాన్న ఉన్నప్పుడు ఎవ్రీడే నాకు కాల్ చేసేవారు. ఎవ్రీడే ఏ రోజు మిస్ అవ్వలేదు. సో నేను చేయకపోయినా సరే ఆయనే, నేను ఒకసారి ఎత్తకపోతే, రెండోసారి ఎత్తకపోతే, మూడోసారి ఆయన చేసి మాట్లాడేవారు. మాట్లాడకపోతే ఆయన నిద్రపోయేవారు కాదనమాట. సో కంపల్సరీ ఎవ్రీడే మాట్లాడేదాన్ని. సో అది ఎవ్రీడే మిస్ అవుతాను. అలా నోబడీ వాంట్స్ టు లైక్ అంత వాంటింగ్గా ఇంకెవరు మాట్లాడగలరు అన్నట్టుగా అది ఒక రోజు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సిచ్యుయేషన్లో ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు ఆయనతో ఇలా షేర్ చేసుకుని ఉంటే ఆయన ఇలా నాకు రియాక్షన్ ఇచ్చుంటే బాగుండేది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయనతో ఉన్న ఈక్వేషన్ ఎంత ఇది ఉన్నా, ఎంత హస్బెండ్ ఉన్నా, అమ్మ ఉన్నా, ఎవరున్నా ఆయనకి నేను చెప్పేది ఆయన ఏం చెప్పేవారో అది నాకు లేకుండా పోయింది. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా అదే ఎప్పుడైనా డాన్స్ అలా చేస్తూ మర్చిపోయి ఉంటే నాకు ప్రొఫెషనల్ లైఫ్ ఆయనతో ఎక్కువ షేర్ చేసుకునేదాన్ని కాదు. జస్ట్ ఆయన ఏదో ఆయన ప్రొఫెషన్ గురించి ఆయనకి ఏం జరిగింది రోజంతా అలా చెప్పేవారు. సో త్రూ దాట్ జస్ట్ కాన్వర్జేషన్స్లో అలా మాట్లాడేవాళ్ళం. నేను ఏదైనా చెప్తా, నాన్న ఈరోజు షో చేశాను, స్టెప్స్ మర్చిపోయాను, ఎందుకో స్టెప్స్ మర్చిపోయాను మధ్యలో అని అంటే అదొక్కటే గుర్తుంది నాకు ఇప్పటికే. అదొక్కటే చెప్పారనమాట. కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చెయ్యి, డెడికేటెడ్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ చెయ్యి, అప్పుడు మర్చిపోవు అని చెప్పారు. అదొక్కటి నాకు చాలా గుర్తుంది. అంటే గుర్తున్నది అది, చాలా చెప్పే ఉంటారు బట్ గుర్తులేదు. ప్రొఫెషన్ గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు నేను మా నాన్న అంత ఎక్కువగా. హీ హ్యాడ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మై వర్క్ అండ్ సపోర్ట్ అయితే ఉండేది. ఎందుకంటే హొస్పేట్లో తెలుగు ఆడియన్స్ చాలా ఉన్నారు. కర్ణాటక హొస్పేట్లో తుంగభద్ర డ్యామ్లో ఆయన వర్క్ చేశారనమాట లాస్ట్ ఫ్యూ డేస్. అక్కడ ఆల్మోస్ట్ 1 year వరకు అక్కడ ఉన్నారు. సో దట్ వాజ్ ది బెస్ట్ టైం మాకు. మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మామూలుగా ఇంజనీర్ క్వార్టర్స్ ఉంటాయి కదా, క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అండ్ చాలామంది నన్ను చూడ్డానికి పిల్లలు వాళ్ళందరూ వచ్చేవారు. అండ్ మా నాన్నకి తెలియని సంతోషం ఆయన మొహంలో నాకు అనిపించేది. హీ యూస్ టు ఫీల్ ప్రౌడ్. ఇంతమంది వస్తున్నారు, నాకే సల్యూట్ కొట్టేవారు, ఇప్పుడు నాకు కూతురు కూడా సల్యూట్ కొడతారు అన్నట్టుగా హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. డ్రైవర్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేను పరిచయం ఉండేదాన్ని త్రూ సీరియల్. మీ కూతురు తెలుసు సార్ మాకు అన్నట్టు చెప్తే హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా బాగుండేదేమో ఇప్పుడు ఉండుంటే. మీ నాన్నగారు ఎలా చనిపోయారు అని దానికంటే హీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ లైఫ్. ఎలా బతికారు అనేది చెప్తాను. బికాస్ చాలా పీపుల్ లైఫ్లో, చాలా మంది వాళ్ళ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ అంటూ ఖచ్చితంగా ఉండింది. డెఫినెట్లీ. బికాస్ హీ లివ్డ్ హిస్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. సో వెన్ హీ వాజ్ చిన్నప్పటి నుంచి ఆయనకి ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అందరినీ యునైటెడ్గా చూడడం, అందరినీ ఒక కలిసికట్టుగా పెట్టుకోవడం ఆయనకి వచ్చనమాట. సో ఫ్రెండ్స్ చిన్నప్పుడు 2nd standard నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ కూడా లాస్ట్ వరకు కూడా ఆయన లాస్ట్ డే అప్పుడు కూడా క్రిమేషన్లో కూడా వాళ్ళందరూ ఉన్నారు. 12 members ఆఫ్ దెమ్. అలాగా ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా 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 కష్టం. బట్ అలా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేశారు ఆయన. అంత క్లోజ్ థిక్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయన చిన్నప్పటి నుంచి. అండ్ ఆయన వర్క్ ప్లేస్లో కూడా అంత మంచి కొలీగ్స్తో కూడా అంత మంచి ర్యాపో ఉండేది ఆయనకి. అందరితోని బాగా మాట్లాడేవారు. ఎవరైనా ఆడపిల్లలకి సీమంతం అది చేయలేదు ఇంట్లో అంటే ఆయన ఇంట్లో ఆఫీస్లో అందరితో పాటు సీమంతం అది అరేంజ్ చేసేవారు. సో ఫ్యామిలీలో కూడా ఎవరైనా పెళ్లి చేసుకోవాలి, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే హీ వాజ్ డూయింగ్ మ్యాట్రిమోనీ ఫర్ ది ఫ్యామిలీస్. అక్కడ ఫ్యామిలీకి వెళ్ళి మాట్లాడడం, ఇక్కడ ఫ్యామిలీకి వెళ్ళి మాట్లాడడం, అలా చాలా మందిని కలిపారు. హీ సెలబ్రేటెడ్ లైఫ్. ఎవ్రీ డే వాజ్ అ సెలబ్రేషన్ ఫర్ హిమ్. ఎందుకంటే వెన్ హీ వాజ్ 30 చిన్నప్పటి నుంచి అలా ఉన్నారు. అండ్ 35 ఆయనకి 35 ఏజ్ ఉన్నప్పుడే మైస్థేనియా గ్రేవిస్ అని ఇట్స్ అ వెరీ డెడ్లీ డిసీజ్. గ్రేవిస్ అన్న పేరులోనే ఉంది. సో టేక్స్ యూ బ్యాక్ టు ది గ్రేవ్ అన్నట్టు. అంత వెరీ డెడ్లీ డిసీజ్. చాలా రేర్గా వస్తాయి ఆ డిసీజ్. ఎందుకు వస్తాయి అన్నది ఐడియా లేదు. ఆ డిసీజ్ ఆయనకు వచ్చింది. ఇట్స్ అ న్యూరోమస్క్యులర్ డిసీజ్. సో మీ న్యూరాన్స్ కూడా చెప్తుంటాయి బట్ మజిల్స్ రియాక్ట్ ఇన్ డిఫరెంట్ వేరియబుల్స్ వే. అంటే నేను తెలుసుకున్న వరకు అదే. అంటే ఇప్పుడు కళ్ళు నిద్రపోవాలనిపిస్తే కళ్ళు ఎక్కువ తెరుచుకుంటుంది అనమాట పెద్దగా. అలాగా అంతా న్యూరోమస్క్యులర్ కోఆర్డినేషన్ ఉండదు. డూయింగ్ అంటే ఆపోజిట్ జరుగుతుంటే. అండ్ కెటలిస్ట్ ఉంటుంది థైమస్ గ్లాండ్లో ఆయనకు వచ్చింది అనమాట. కెటలిస్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉండేది. సో మేజర్ ఆపరేషన్ జరిగింది. అండ్ 90% ఇది ఇవ్వలేదన్నమాట, కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు ఆయన బతుకుతారని. వెన్ హీ వాజ్ 35. సో నేను అన్నయ్య చాలా చిన్నపిల్లలు. నేను అమ్మమ్మ అండ్ తాతయ్య చూసుకునేవారు. అమ్మ అక్కడ బెంగళూరులో ట్రీట్మెంట్స్లో ఉండేది నాన్నతో పాటు. సో హీ ఫాట్
ఫర్ హిస్ లైఫ్, బికాస్ పిల్లలు చాలా చిన్న ఏజ్లో ఉన్నారు. బట్ చిన్నప్పటి నుంచి ఆయన యోగా చేశారు. హీ వాజ్ ఫిజికలీ వెరీ ఫిట్. దానివల్లే ఆయన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ నర్స్ వీళ్ళంతా కూడా వెతుకుతున్నారంట ఆయన ఎక్కడా అని. ఆయన చెట్టు కింద కూర్చొని మెడిటేట్ చేశారంట యాక్చువల్లీ చాలాసేపు. అండ్ ఆఫ్టర్ దట్ హీ వెంట్ అప్పుడు ఆపరేషన్ వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ ఓన్లీ గేవ్ 10% కాన్ఫిడెన్స్ దట్ ఆయన బతుకుతారు అని. 90% కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. బట్ ఆపరేషన్ ఇట్ గాట్ సక్సెస్ఫుల్. బట్ ఆ తర్వాత కూడా 2 years చాలా కష్టపడ్డారు. అంటే నేను అంత కథలుగానే విన్నాను, బికాజ్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. నేను చాలా చిన్న పిల్ల అప్పుడు. ఐ థింక్ ఐ వాజ్ సెకండ్ స్టాండర్డ్ ఏమో అలా ఉన్నాను అంతే. అది కూడా లేదనుకుంటా, ఇంకా చిన్న ఏజే. నాకు గుర్తులేదు, ఏమీ గుర్తులేదు. జస్ట్ మా నాన్ని కంప్లీట్గా డిఫరెంట్గా చూసింది మాత్రం గుర్తుంది. హాస్పిటల్లో చాలా ఫిట్గా సన్నగా ఉండేవారు. సడన్గా హీ బికేమ్ ఫుల్ బల్జ్డ్, చాలా పెద్దగా అయిపోయారు అనమాట. అంటే లావ్ అయిపోయింది. అండ్ దట్ వాజ్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ గెయిన్ వల్ల కాదు. స్టెరాయిడ్స్ తీసుకుంటే న్యాచురలీ నీళ్లు పడుతుంది అనమాట. ఒళ్ళు నీరు పడుతుంది అంటారు కదా, అలాగ వాటర్ ఎక్కువ ఉండేది ఆయనకి బాడీలో. బట్ ఆఫ్టర్ దట్ ఆయన డాక్టర్స్ కూడా ఒక 10 years వరకే ఇచ్చారు గ్యారంటీ దట్ స్టెరాయిడ్స్ కంపల్సరీ స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిందే ఆయన. ఎవ్రీ డే హీ హ్యాడ్ టు టేక్ స్టెరాయిడ్స్. అండ్ ఆయన అది చాలా లైట్గా జోక్గా చెప్పేవారు అనమాట. మై లైఫ్ ఇస్ వెరీ సింపుల్. ఇఫ్ ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ ఐ కెన్ జస్ట్ లీవ్ మై స్టీరాయిడ్స్ ఫర్ 2 days, ఐ గో ఎనీవే అన్నట్టుగా. దట్ ఈస్ వై ఐ థింక్ మేబీ హీ లివ్డ్ హిస్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. అందరికీ సహాయపడుతూ వెరీ కైండ్, మంచిగా ఉంటూ. అండ్ హీ లవ్డ్ హిస్ వర్క్. ప్రాణం పెట్టి పనిచేసేవారు అనమాట. స్టేట్ గవర్నమెంట్లో ఉండేవారు. అండ్ హీస్ టు వర్క్ వెరీ హార్డ్. నాకు ఇంకా గుర్తుంది, డిజైన్స్ అంతా పెద్ద 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 షీట్స్లో డిజైన్స్ అంత మంచిగా ఉండేది, సిమెట్రిక్గా ఉండేది డిజైన్స్ అంతా. అదంతా రాసేవారు నైట్ అంతా కూర్చొని. ఇట్ వాస్ వెరీ గుడ్. హీ లివ్డ్ హిస్ లైఫ్. ఫ్యామిలీ అయినా సరే ఎవరిని కూడా ఇలా వదలలేదు. అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అండ్ విత్ ఆల్ హిస్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హీ నెవర్ ఇగ్నోర్డ్ ఎనీబడి. అంత చక్కగా లైఫ్ లీడ్ చేశారు. అండ్ ఇట్ వాస్ వెరీ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్డ్. ఆయన ఫిట్నెస్లో మాత్రం మార్నింగ్ 4:30 లేచేవారు. అండ్ వాకింగ్ చేసి, యోగా చేసి, మంచి డయట్ తీసుకుంటూ ఆయన బతికారు. సో 10 years ఇచ్చారు డాక్టర్స్. ఆఫ్టర్ హిజ్ ఆపరేషన్ 10 years బతకొచ్చు ఈ కండిషన్లో అని చెప్పారు. కానీ హీ లివ్డ్ 18 years మోర్ ఆఫ్టర్ దట్. 35 to 53 వరకు ఆయన హీ వాజ్ వెరీ హెల్దీ. ఈవెన్ ఆన్ హిజ్ లాస్ట్ డే ఆయన వీల్ చైర్ కూడా ఆప్ట్ చేయలేదు. హీ వాక్డ్ అండ్ వెంట్. ఆఫ్టర్ దట్ ఇంకా మొత్తం బాడీ అంటే ఫుల్ బాడీ ఫెయిల్యూర్ అన్నట్టుగా అయింది. 7 months బ్యాక్ ఏమో, అంటే జస్ట్ ఆయన చనిపోయి 7 months బ్యాక్ ఆయనకి క్యాన్సర్ ఇండ్యూస్ అయింది బికాస్ ఆఫ్ స్టెరాయిడ్స్. ఇట్ వాస్ స్టెరాయిడ్స్. అన్ని ఇయర్స్ స్టెరాయిడ్స్ తీసుకున్నారు. అండ్ ఫర్ హిస్ హెల్త్ కండిషన్ స్టెరాయిడ్స్ తీసుకోకుండా ఆయన ఉండలేరు ఆయన హెల్త్ కండిషన్. సో అన్ని ఇయర్స్ తీసుకోవడం వల్ల మెడిసిన్ ఇండ్యూస్డ్ అన్నట్టుగానే చెప్పారు డాక్టర్స్. బికాజ్ ఇంకేమి ఆయనకి కండిషన్స్ లేవన్నమాట. ఇంకేమి ఎలా కూడా రావడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు. ఎలాంటి మందు మీద కానీ సిగరెట్ని కానీ పట్టుకొని కూడా చూడలేదు. ఆయన అంతా డిసిప్లిన్డ్గా ఉండేవారు ఆయన. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ ఫేట్. బట్ ఉన్న ఫేట్ని అయితే హీ యూటిలైజ్డ్. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ వెరీ హ్యాపీ టు బీ born as his daughter. ఎందుకంటే అంత గ్రేట్ పర్సనాలిటీ అయింది. ఐ థింక్ నేను మా నాన్నగారు అంత గ్రేట్ పర్సనాలిటీని ఇంకెవరిలో కూడా చూడలేదు. ఆ తర్వాత చూడలేదు, అంతకు ముందు చూడలేదు. హీ వాస్ అ వెరీ వెరీ గుడ్ కైండ్ పర్సన్. మిమ్మల్ని ఎవరైనా అంటారా? చాలా మంది మోస్ట్లీ అమ్మాయిల్ని నువ్వు వచ్చి మీ నాన్నలా ఉన్నావు అని చెప్తూ ఉంటారు. నన్ను అయితే అమ్మలా ఉన్నారని చెప్తారా? అంటే యాటిట్యూడ్ కావచ్చు, యాటిట్యూడ్ ని చెప్తారు ఎప్పటికీ. అదే నేను చెప్పాను కదా, థిక్ ఫ్రెండ్స్ మా నాన్నకున్నారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు కూడా ఎంతో మిస్ అవుతారు. అంటే ఆయన ఎలా అంటే ఈ రోజుకి వాళ్ళందరూ ఎవ్రీ వీక్ ఐ హర్డ్ దట్ వాళ్ళు చెప్పడం, మా అమ్మకి చెప్పారు, మా అమ్మ నాకు చెప్పారు, ఎవ్రీ వీక్ అంట వాళ్ళందరూ ఎవ్రీ వీక్ కలిసేవారు, ఎవ్రీ డే కలిసేవారు. యాక్చువల్లీ అంత ఫ్రెండ్షిప్ ఇప్పటికీ ఫోన్స్ వచ్చేసాక అయితే అంత అలా ఎవరినైనా ఉండడం నేను చూడలేదు. అన్ని ఇయర్స్ ఇది మెయింటైన్ చేయడం. ఎవ్రీ డే దే యూస్ టు మీట్ ఆల్ 12 of them. సో అక్కడ ఎక్కడైనా వెళ్తే చాట్స్ కానీ, ఏదైనా దోశ కానీ, కాఫీ కానీ ఆర్డర్ చేసుకొని తాగి అలా మాట్లాడి వాటిని షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ దే యూస్ టు హ్యావ్ నైస్ కాన్వర్జేషన్స్. అలా ఉండేది మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరూ, ఫ్రెండ్షిప్ అంతా. ఈ రోజుకి వాళ్ళు ఎక్కడైనా వెళ్తే ఎవ్రీ వీక్లీ వన్స్ దే డెడికేట్ 1
ప్లేట్ ఆఫ్ ఆయనకి నచ్చిన ప్లేస్కి వెళ్తారు, ఆయనకి దోశ ఇష్టమైతే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి జస్ట్ 1 ప్లేట్ ఆయన కోసం అన్నట్టుగా తీసి పెట్టేసి ఆయనకి నచ్చిందంతా దే హ్యావ్ ఇట్ లేటర్ అన్నట్టుగా అలాగా. ఈవెన్ టుడే దే రిమెంబర్ హిమ్ అండ్ ఆయన రిమెంబరెన్స్లో అలా చేస్తారు. తక్కువ టైం బతికినా ఐ థింక్ వీ షుడ్ లివ్ లైక్ హిమ్ అనిపిస్తుంది నాకు. మీకు స్వరూప్ గారికి ఎక్కడండి పరిచయం, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? జస్ట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి అలాగా. అండ్ మన తన తమ్ముడు కూడా నేను నాటకాలకు వెళ్ళేదాన్ని అని చెప్పాను కదా, అక్కడ తను కూడా హీ వాజ్ ఆల్సో స్టూడెంట్. సో తను వచ్చేవాడు. సో అతన్ని తీసుకొని రావడానికి దింపడానికి అలా వచ్చేటోడు స్వరూపు. అప్పుడు చూశాను, బట్ ఐ వాజ్ నాట్ ఫ్రెండ్స్ విత్ హిమ్. బట్ నా ఫ్రెండ్స్కి హీ వాజ్ ఫ్రెండ్స్, సో హీ వాజ్ మ్యూచువలీ లైక్ అ ఫ్రెండ్ టు మీ. లేటర్ ఆన్ ఐ మెట్ హిమ్ ఎప్పుడైనా నార్మల్గా అందరూ కలిసినప్పుడు ఒక్కసారి చూశాను. అండ్ ఫేస్బుక్లో అలాగా కాన్వర్సేషన్స్ మొదలయ్యింది, నంబర్ ఎక్స్చేంజ్ అయ్యింది. అండ్ వీ యూస్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. లాంగ్ డిస్టెన్సే ఉండేది మాకు ఎప్పుడు కూడా. ఫ్రెండ్షిప్లో కూడా నేను హైదరాబాద్లో షూటింగ్లోనే ఉండేదాన్ని, తను అక్కడ ఉండేప్పుడు ఎవ్రీడే యూస్ టు టేక్ మెసేజ్ మీ, టెక్స్ట్ మీ, టాక్ టు మీ. హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. నాకు చాలా ఇయర్స్ అలా ఫ్రెండ్గా ఉన్నాడు. అండ్ ఆల్సో హీ వాజ్ ఆల్సో లిటిల్ కొన్ని మా నాన్నది క్యారెక్టర్స్ తనలో ఉన్నాయన్నమాట. హీఈస్ ఆల్సో వెరీ లాయల్ టు ఆల్ హిస్ ఫ్రెండ్స్. ఎవ్రీడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా పింక్ చేస్తూ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాడు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో వెరీ వెల్. సో అదంతా నేను చూశాను కాబట్టి ఐ థాట్ హీ హ్యాస్ అ ఫ్యూ క్వాలిటీస్ మా నాన్నది. సో ఐ థింక్ నేను వైబ్ అవుతాను తనతో అని అనుకున్నాను. అండ్ పెళ్లి విషయం వచ్చినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ప్రపోజ్ అని అసలు ఏం జరగలేదు. ప్రపోజ్ అంటూ ఏం జరగలేదు. వి లైక్ ఈచ్ అదర్. అండ్ తనతో చాలాసార్లు నేను షేర్ చేసుకున్నాను. యూ హ్యావ్ అ ఫ్యూ క్వాలిటీస్. ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారు? పెళ్లి ప్రపోజల్ మా ఇంట్లో తీసుకొచ్చినప్పుడు నేనే ఇంకా చెప్పాను తనకి పెళ్ళి అని అంటున్నారు. తను అంతకుముందు చెప్పాడు. ఐ న్యూ దట్ హీ వాంటెడ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ మీ, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ మీ అన్నట్టుగా నాకు తెలుసు. కానీ మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. సో తర్వాత పెళ్ళి అని ఇంట్లో చెప్తున్నప్పుడు నాకు చెప్తున్నప్పుడు ఐ టోల్డ్ హిమ్ యూ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ నౌ టాక్ టు మై పేరెంట్స్ అని. అంటే మా ఫ్యామిలీతో మాట్లాడు అన్నట్టుగా చెప్పి మా ఫ్యామిలీతో మాట్లాడి ఆయన ఫ్యామిలీతో మాట్లాడంతా ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు చివరికి. అంటే ఇంట్లో ఎలాంటి అబ్జెక్షన్స్? మా ఇంట్లో ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు. వాళ్ళ ఇంట్లో ఉండింది. వీఆర్ నాన్ బ్రాహ్మిన్స్, దే ఆర్ బ్రాహ్మిన్స్. సో వాళ్ళకి కొంచెం ఉండింది ప్రాబ్లం ఇనీషియలీ. బట్ ఒప్పించాడు స్వరూప్. అండ్ నౌ ఎవ్రీబడి ఈస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నేను కూడా కొన్ని పూజలు అవి నేర్చుకొని చేసుకున్నాను కాబట్టి దే లైక్ మీ నౌ. ఓకే. చాలా వరకు ఇండస్ట్రీలో అంటే నార్మల్గా యాక్టింగ్ చేస్తున్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అవతలి వాళ్ళకి ఒక చిన్నపాటి అభిప్రాయం వచ్చేస్తూ ఉంటుంది, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయితో మనకెందుకు అలా ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అలా మీకేం రాలేదు? అలానే ఉండింది వాళ్ళ ఇంట్లో ఇనీషియలీ. అంటే వాళ్ళు చాలా ఆర్థోడాక్స్. అండ్ వాళ్ళ తమ్ముడు ఇండస్ట్రీలోనే ఉన్నాడు, కన్నడలో ఇండస్ట్రీలో చేశాడు, సినిమాలు చేశాడు అండ్ నాటకాలు చేశాడు. అయినా సరే అమ్మాయిల విషయంగా వచ్చేసరికి ఎలానో ఏంటో అనే అభిప్రాయం ఉంటుంది కదా. బట్ అబ్బాయిల మీద ఉంటుంది ఆ బాధ్యత అనేది. స్వరూప్ వాళ్ళకి ఎలా చెప్పాడో దాని మీద ఉంటుంది, అలానే చెప్పాడు. అండ్ తర్వాత నన్ను కూడా వాళ్ళు కలిసి మీట్ అయ్యాక వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత కూడా నన్ను చూస్తూ ఉంటారు కదా, నా వర్క్, హార్డ్ వర్క్, ఇంట్లో ఎలా ఉంటాను, వాళ్ళ మాట ఎలా వింటారు అనేది అంతా తెలుసుకొని ఇప్పుడు చాలా ఇష్టపడతారు నన్ను. మా అత్తయ్యకి నేను చాలా ఇష్టం. యా. మీరు శశిరేఖ పరిణయం తర్వాత నాకు తెలిసినంత వరకు ఒక మూవీ కూడా చేశారు రవి గారితో, ఇది మా ప్రేమ కథ అని. అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు అసలు ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు, అసలు మూవీస్ వైపు కూడా వెళ్ళలేదు. ఇంకోటి ఏదో మధ్యలో వచ్చింది, ఇది A2 ఏనో ఏదో వచ్చింది, అది చేశాను. యా, చిన్న క్యారెక్టర్ చేశాను దాంట్లో అంతే. బట్ సినిమాకి బేసికలీ యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. వెయిట్ చేయాలి, మంచి ఆడిషన్స్ ఎక్కువ ఇవ్వాలి. డెఫినెట్లీ ఇనీషియలీ కొంచెం ఒక బ్రేక్ వచ్చేంత వరకు హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ అంటే సీరియల్లో ఒక ఫస్ట్ శశిరేఖ చేసేసాను కాబట్టి సినిమాకి వెళ్ళేసరికి నోటెడ్ అయిపోయింది అని చెప్పేది ఎక్కువగా ఉండేది. ఎక్కడ ఆడిషన్స్కి వెళ్ళినా నోటెడ్ అయిపోయింది, ఫేస్ నోటెడ్ అయిపోయింది అని చెప్పేవారు. ఫ్రెష్ ఫేస్. అండ్ ఆల్సో నాకు అంత వెయిట్ చేయాలి అనే అవ్వలేదన్నమాట. ఐ వాజ్ వెరీ ఇంపేషెంట్ బేసికలీ. ఏదైనా చేస్తూ ఉండాలి అనేది ఎక్కువగా ఉండేది. సో వెంటనే ఇంకా సీరియల్ ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ వచ్చింది. కళ్యాణ వైభోగం రాగానే, కథ వినగానే ఏదైతే ఐఎమ్ అన్ యాక్టర్,
సో వచ్చిన అవకాశం అయితే సద్వినియోగం చేసుకోవాలని. అంటే బేసికల్లీ చాలా మంది సీరియల్స్ కన్నా మూవీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఎందుకు అలా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సీరియల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్? అంటే నేను చేసిన ఫస్ట్ సీరియల్సే కదా, సో మూవీస్ ఖచ్చితంగా చేయాలి అనేది నాకేం లేదు. బికాస్ నేను థియేటర్ నుంచి వచ్చాను, థియేటర్లో చూశాను, అది వేరే ఎక్స్పీరియన్స్ బాగుండింది. అది కూడా శశిరేఖ చేశాక ఇంకా అక్కడ కూడా ఐ ఎంజాయ్డ్ మై వర్క్. సో నాకేం చేయకూడదు, సినిమానే చేయాలి, అక్కడే సక్సెస్ అవ్వాలి అనేది ఏం లేదు. ఏం చేసినా సరే మంచి చేయాలి, జనాలకు నచ్చాలనేది ఉండింది నాకు. అదే నేను చెప్తున్నాను కదా, నాకు అదే చేయాలి అనే తప్పన అయితే లేదు, పట్టు లేదు. చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఒకటి మంచిగా చేయాలి, క్యారెక్టర్స్ మంచిగా ఉండాలనుకున్నా. ఇక్కడ దొరికింది నాకు ఆపర్చునిటీ, వదులుకోవడం ఎందుకు అని చేశాను అంతే. అండ్ ఇట్ గేవ్ మీ ఫ్రూట్స్. నాకేమీ నష్టం జరగలేదు దానివల్ల. సో ఐ డోంట్ థింక్స్ ది అదర్ సైడ్. ఎప్పుడు కూడా అదర్ సైడ్ గ్రీనర్గా కనిపిస్తుంది కానీ థాట్స్ అంతే కదా. అది ఇక్కడ కూడా నాకు మంచిగానే జరిగింది, ఇక్కడ కూడా మంచి పేరు వచ్చింది. సో ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, అంటే మూవీస్ పరంగా మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవచ్చా? నాకు ఒపీనియన్ ఏం లేదు, బట్ ఆ బ్రేక్ కోసం ఐ థింక్ వెయిట్ చేయాలనుకుంటాను. ఎవ్రీబడి క్యాన్ గెట్ దట్ ఓవర్ నైట్ సక్సెస్ అనేది. ఇట్స్ డిఫికల్ట్. అంటే సీరియల్ కంటే సినిమా కష్టమే అనిపిస్తుంది నాకు కొంచెం. అంటే వెయిట్ ఉండాలి, ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ కి చాలా గ్యాప్ ఉంటుంది మూవీస్ చేయడానికి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ యువర్ లక్ అనిపిస్తుంది నాకు, ఫేట్ అంతే. ఇంకా ఎవరెక్కడ గ్రో అవ్వాలనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ప్రీ రిటన్ అనిపిస్తూ ఉంటుంది. సో వచ్చిన అవకాశాలను అయితే వదులుకోకూడదు. నేను ట్రై చేయలేదని కాదు, ఇప్పుడు ట్రై చేయకుండా నేను మాట్లాడుంటే వేరేగా ఉండేది. ట్రై చేశాను, ఆడిషన్స్కి వెళ్ళాను, అన్నీ చేశాను. బట్ సమ్హౌ నాకు ఏమీ అంతగా దొరకలేదు. సో దొరికే టైంకి, ఆపర్చునిటీస్ వచ్చే టైంకి నేను సీరియల్స్లో చాలా బిజీగా ఉన్నాను. సో నేను దీన్ని వదులుకుని సీరియల్స్ చేస్తున్నప్పుడు ఆపర్చునిటీస్ వచ్చాయి, సంబంధం చేసేటప్పుడు మంచి మూవీ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. బట్ నేను అప్పుడు బిజీగా ఉన్నాను. ఒకే సీరియల్ చేస్తుంటే ఐ థింక్ ఐ కుడ్ హ్యావ్ డన్, బట్ 2 సీరియల్స్ ఒప్పుకున్నాను కదా, సో అవ్వలేదు. మేబీ నేను కొంచెం పేషెంట్గా ఉండుంటే బెటర్, ఒక సీరియల్ చేసుకుంటూ అలా చేస్తుంటే బెటర్ ఉండేదేమో. బట్ ఐ స్టిల్ డోంట్ రిగ్రెట్. రక్త సంబంధం వాజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పటికీ రీకాల్ ఉంది దానికి కూడా. ఒక యాక్టర్గా మేము ఎక్కడ ఎదిగామనేది కాదు, ఎదగడం ఇంపార్టెంట్. అంతమంది ఉన్నారు ఇప్పుడు, ఆల్రెడీ కాంపిటీషన్ అలా ఉంది. సో ఇట్స్ ఓకే. ఈ 10 years ఆఫ్ జర్నీలో మీకు ఎప్పుడైనా ఎవరైనా ప్రొడ్యూసర్ నుంచి కావచ్చు, డైరెక్టర్ నుంచి కావచ్చు, కో యాక్టర్స్ నుంచి కావచ్చు, ఎప్పుడేమైనా ఇబ్బంది ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయా? మోస్ట్లీ చాలా మంది అంటూ ఉంటారు కదా, కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అలాంటిది మీరేమన్నా ఫేస్ చేసి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఒకసారి ఎప్పుడు కాల్స్, అది కొన్ని కాల్స్ అయితే వస్తాయి, ఇనీషియలీ కొన్ని కాల్స్ అలా కొంచెం రాంగ్గా మాట్లాడేటట్టు అనిపిస్తే ఐ కుడ్ రికగ్నైజ్ లైక్ వీళ్ళు రాంగ్గా మాట్లాడుతున్నారు అన్నట్టుగా. నాట్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ, బయట ఎవరో కోఆర్డినేటర్స్ అన్నట్టుగా వాళ్ళు కాల్ చేసి ఇంకెవరో ఇలాగా వి నీడ్ ఫ్యూ అవర్స్ అన్నట్టుగా ఏమైనా చెప్తే కొంచెం తేడాగా అనిపించేది. అప్పుడు నేను జస్ట్ బ్లాక్ దర్ నంబర్, ఇంకేం చేయలేదు. ఇక్కడ మన ఇండస్ట్రీలో సీరియల్లో కానీ మూవీస్లో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు కూడా నాకు డైరెక్ట్ ఎన్కౌంటర్స్ అని కాలేదు. ఐఎమ్ లక్కీ, ఐ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్. నాకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు అండ్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ వెరీ హ్యాపీ. ఈవెన్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి హీరోస్కి నేను ఏ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో వర్క్ చేసిన అందరూ కూడా దే వెరీ ట్రీటెడ్ మీ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. ఇంటి మనిషిలాగా నన్ను ట్రీట్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్. జస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్సే కాదు, ఈవెన్ ఆర్టిస్ట్స్ కూడా. నిజంగా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడున్న మూవీస్ ఆర్ సీరియల్స్ చూసుకుంటే, ఒక మూవీ ఆడిషన్ కావచ్చు, ఒక సీరియల్ ఆడిషన్ కావచ్చు, చలో బెంగళూరు అంటూ ఉంటారు నార్మల్గా నాకు తెలిసినంత వరకు. నా ఒపీనియన్ ఏంటంటే ఈ టేక్ మీద డెఫినెట్లీ రీజనల్ ఆర్టిస్ట్స్కి డెఫినెట్లీ ఉండాలండి ప్రియారిటీ అనేది, ఫర్ నన్ను అడిగితే అయితే. బికాజ్ ఎక్కడో ఒక దగ్గర వీ హ్యావ్ టు మేక్ ప్లేస్ ఫర్ ది రీజనల్ ఆర్టిస్ట్స్. డెఫినెట్లీ అదైతే నేను ఒప్పుకుంటాను. కానీ అలాగే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కూడా కొత్తతనాన్ని డెఫినెట్లీ మా తెలుగు పీపుల్ అంటే యాక్టర్స్ ఎవరు కూడా రూడ్గా ఏం మాతో బిహేవ్ చేయరు. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్.
వాళ్ళేమి చాలా మంచిగా వెల్కమ్ చేసుకుంటారు. వాళ్ళేమి ఇలాగ జెలసీ ఎన్కౌంటర్స్ అదే నేను అందుకే చెప్తున్నాను. నాకు చాలా వెల్కమింగ్‌గా ఉన్నారు. ఎప్పుడు కూడా ఎవరు కూడా నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు. సో మంచిగా ఉన్నారు వాళ్ళు. అండ్ నేను కూడా వెంటనే రాగానే తెలుగు అసోసియేషన్‌లో నేను కార్డ్ కూడా తీసుకున్నాను అందుకని. బికాస్ నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు బి అ మెంబర్ విత్ యూ ఆల్. నేను మీలో ఒకదానిగా ఉండాలి. నేనేమో అక్కడి నుంచి వచ్చానన్న కొమ్మలు రాకూడదు. అది నాకు ఎప్పుడు కూడా లేదు. అండ్ బెంగళూరు అంటే క్యారెక్టర్స్కి ఏదైనా క్యారెక్టర్స్కి వీళ్ళు మ్యాచ్ అవుతారు అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ మా ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో అండ్ యాక్టింగ్ ఫీల్డ్లో మాత్రమే ఈ 2 క్షేత్రాల్లోనే మాకు ఎలాంటి బ్యారియర్స్ కూడా లేదు. లాంగ్వేజ్, కాస్ట్, ఏది కలర్, ఏది కూడా బ్యారియర్స్ అంటూ లేదు. ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారు అంటే ఆ క్యారెక్టర్కి సూట్ అవుతారు. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు ట్రీట్ ఆర్ట్ లైక్ దట్. అది మాకు దొరకట్లేదు అనేది ఎక్కువ అవ్వకూడదు, ఎక్కువ లేదండి మా దాంట్లో. వాళ్ళు బాధపడిన పాపం ఎక్కువగా అనేది ఏం లేదు. దే ఆర్ నాట్ అగ్రెసివ్ అబౌట్ ఇట్. పాన్ ఇండియా అనేది అందుకనే క్రియేట్ అయింది కదా. దీంట్లో బ్యారియర్స్ లేవు కాబట్టి, స్పోర్ట్స్లో ఆర్ట్లో బ్యారియర్స్ లేవు కాబట్టి, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది కాబట్టి, ఐ థింక్ ఆడియన్స్కి కనెక్ట్ వీళ్ళు అవుతారు అని అనుకున్నప్పుడు క్యారెక్టర్స్లో సూట్ అయిపోతారు, ఏం చేయలేరు. అది బెంగళూరు నుంచే తీసుకురావాలి అనే ఇంటెన్షన్స్ ఉంటుంది అని నేను అనుకోను. ఓకే. శశిరేఖపణి వచ్చేసి ఒక బ్లాక్ బస్టర్ సీరియల్, కళ్యాణ వైభోగం వచ్చేసి ఒక బ్లాక్ బస్టర్ సీరియల్. లిటరల్లీ చెప్పుకోవాలి అంటే సన్నీ గారిది మీది ఒక హిట్ పెయిర్ అనుకోవచ్చు. ఇక చాలా బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్. చాలా మంది మిమ్మల్ని చూడడానికే ఎక్కువ ఇష్టపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కదా. బట్ కళ్యాణ వైభోగం అంత టాప్ టీఆర్పీలో ఉన్నప్పుడు ఎందుకు అట్లా ఆపేశారు కళ్యాణ వైభోగాన్ని? కళ్యాణ వైభోగం టాప్ టీఆర్పీలోనే ఉంది, లాస్ట్ వరకు కూడా మంచిగా ఉంది. అదే 1572 ఎపిసోడ్స్ చేశాము. బేసికల్లీ టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా స్టాప్ చేయాలి అనుకోరు, దాన్ని ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం, ఎలాగో టీఆర్పీ. ఆల్మోస్ట్ 2 జనరేషన్స్ అయిపోయి ఉండింది. ఇంకా 3వ జనరేషన్ తీస్తే ఇంకా జనాలే తిడతారు మళ్ళీ, అది కూడా బాగోదు. బట్ వి వర్ యాక్చువల్లీ రెడీ. అక్కడే కథ ఉండింది చేయడానికి కూడా బాగానే ఉండింది. బట్ అదే ఛానల్ డిసిషన్ ఉండింది అనమాట అది. సో ఇంకా కొత్త సీరియల్స్ కూడా రావాలి కదా, దే హ్యావ్ టు ఆల్సో మేక్ స్పేస్. అండ్ ఇది ఎప్పటి నుంచో అంత లాయల్ ఆడియన్స్ ఉన్నారు కళ్యాణ వైభోగంకి. ఈ రోజుకి కూడా దే గో బ్యాక్ టు ది ఎపిసోడ్స్ అండ్ పాత ఎపిసోడ్స్ చూసే ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ 3rd జనరేషన్ కోసం కూడా వెయిట్ చేస్తారు. అండ్ ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దమ్. బట్ ఇది మా డిసిషన్, ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆ డిసిషన్ కాదు. ఛానల్ వాంటెడ్ టు మేక్ స్పేస్ ఫర్ అనదర్ సీరియల్ ఆల్సో కదా, ఇంకా అలా జరిగింది అనమాట. అంతే. అంటే కళ్యాణ వైభోగం చేసేటప్పుడు ఒక ప్రోగ్రాంలో మీరు ఒక మాట అన్నారు, వద్దు ఇక నేను చెయ్యలేను అనుకున్న రోజులు నాకు చాలానే వచ్చాయి, ఇక్కడితో స్టాప్ చేసేద్దాం అనుకున్న రోజులు కూడా వచ్చాయి. బట్ ఎప్పుడైతే మళ్ళీ లేస్తానో అప్పుడు చేస్తాను అని ముందుకు వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. 1000 ఎపిసోడ్స్ కంప్లీషన్ కేక్ కటింగ్ ఒకటి చేయించారనమాట. 1300 ఎపిసోడ్స్. ఓకే. సో అప్పుడు అలా అన్నాను. అంటే ఎందుకన్నానంటే అంటే బాగా ఎమోషనల్ అయిపోయారు దాని వెనుక, అందుకని. అంటే అంత ఇబ్బంది పడ్డ క్షణాలు ఏమన్నా అంటే అదే ఇన్ బిట్వీన్ ఆ సీరియల్ చాలా ఇబ్బందులు చూసింది. ఇనీషియలీ ఓన్లీ చాలా ఇబ్బందులు చూసుకుంటూ వచ్చింది. మా నాన్నగారికి బాగాలేదు. ఫస్ట్ 7 months ఆయన ఏదైతే వెన్ హీ వాజ్ ఫైటింగ్ క్యాన్సర్, ఐ వాజ్ షూటింగ్ ఫర్ కళ్యాణ వైభోగం. ఆ టైంలో చాలా ఇబ్బందులు పడి చేసిన ప్రాజెక్ట్ కదా. ఈవెన్ ఇన్ దాట్ టైం నేను నాన్నగారితో టైం స్పెండ్ చేయకుండా కూడా ఇక్కడికి వచ్చి నేను షూటింగ్ చేసేదాన్ని. అండ్ ఈవెన్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆల్సో నన్ను పంపించాలి, షూటింగ్ డేట్స్ తగ్గించుకొని చేయాలి, వీ హ్యావ్ టు సెండ్ హర్ దేర్ ఆల్సో. అది వాళ్ళకు కూడా ఆ బాధ్యత ఉంటుంది. కళ్యాణ వైభోగం అయిపోయింది. కళ్యాణ వైభోగం తర్వాత కళ్యాణం గమనీయం స్టార్ట్ అయింది. బట్ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయిన కళ్యాణం గమనీయం సడన్ గా డ్రాప్ అయిపోయింది, సడన్ గా స్టాప్ కూడా చేసేసారు. ఏమైందో తెలియదు మరి. ఇన్ బిట్వీన్ ఇనీషియలీ చాలా బాగుండేది. ఫస్ట్ 6 months మంచి రేటింగ్స్ కూడా వచ్చింది. ఆ తర్వాత డ్రాప్ అవుతూ వచ్చింది. అండ్ ఆ బజ్ అనేది కూడా క్రియేట్ అవ్వలేదు. సమ్హౌ పీపుల్ కనెక్ట్ అవ్వలేదు ఆ ప్రాజెక్ట్కి. జనాలు కనెక్ట్ అవ్వలేదు అనేది నాకు కూడా అర్థమైంది. కొన్నిసారి జరుగుతాయి కదా, ఏదో క్యాలిక్యులేషన్ మిస్ అయ్యి ఉండొచ్చు, కథలో ఇంకేమో వాళ్ళు కోరుకుని ఉండొచ్చు, అది వాళ్ళు కోరుకుంది దొరకకపో ఉండొచ్చు. సో అన్ని హిట్ అవుతాయి అని అనుకోలేం కదా. బట్ రక్త సంబంధం వాజ్ అ హ్యూజ్ హిట్. సో అప్పటి వరకు నాకు అన్ని సీరియల్స్ హిట్టే వచ్చింది. తర్వాత కళ్యాణం దట్ ఈస్ ది ఓన్లీ సీరియల్ నాకు అంతగా అని. మీకు కనెక్ట్ అయిందా? నాకు క్యారెక్టర్ కనెక్ట్ అయ్యింది. క్యారెక్టర్ నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చే నేను కూడా ఒప్పుకున్నాను. బట్ సమ్హౌ అది ఎగ్జిక్యూషన్ ఏమైనా అంటే ఎగ్జిక్యూషన్ కూడా కాదు,
ఏమో కనెక్ట్ అవ్వలేదు. యూ హ్యావ్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎవ్రీథింగ్. నా సీరియల్లో యూ డోంట్ నో వాట్ మిస్డ్ అవుట్ ఆ సీరియల్లో. ఆఫ్టర్ కళ్యాణం కమనీయం ఇప్పటి వరకు మీరు ఏ ప్రాజెక్ట్ అసలు చేయట్లేదు, ఏమన్నా రీజన్ తెలుసుకోవచ్చా? అంటే బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే చాలా మంది మీరు ఇక ఆపేస్తున్నారు అని కూడా అనుకుంటున్నారు? ఓ మై గాడ్, ఎవరండి అలా అనుకుంటుంది? ఎవరైనా అలా అనుకుంటుంటే లేదండి, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. నో, ఖచ్చితంగా స్టాప్ చేయలేను. నేను ఇంట్లో అయినా కూర్చొని నటిస్తాను కానీ నటన ఆపేసి ఉండలేను. దట్ ఈస్ మీ, దట్ ఈస్ వేర్ ఐ ఫైండ్ మై సెల్ఫ్. సో డెఫినెట్లీ నాట్. కానీ అదే, ఐ డోంట్ వాంట్ వన్ మోర్ కళ్యాణం కమనీయం టు రిపీట్. సో ఏదైనా చేస్తే జనాల కనెక్ట్ అవ్వాలి. బికాజ్ నేను చూస్తాను కదా, మా అమ్మమ్మకి లైఫే సీరియల్ చూడడం. ఆవిడకి రోజు కొన్ని సీరియల్స్ అంటూ ఉంటుంది, అది చూడాలి, అప్పుడే ఆవిడకో రిలీఫ్ అంటూ ఉంటుంది. సో చాలా మంది ఆడియన్స్ అలా ఉంటారు, సీరియల్ చూస్తే వాళ్ళకు రిలీఫ్ ఉంటుంది, వాళ్ళకి ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఫర్ సమ్ కొంత కాలానికి వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ని మర్చిపోయి సీరియల్ మీద కూర్చొని వీళ్ళ లైఫ్లో ఇలా జరుగుతుందా, ఓకేలే ఇలా జరుగుతుంది, ఎలా ఉన్నారు చూడాలా, ఇలా కామెంట్స్ చేసుకుంటూ రిలీఫ్ అది వాళ్ళకి ఒకటి. సో ఆ రిక్రియేషన్ని క్రియేట్ చేసి మేము ఇవ్వాలి వాళ్ళకి. సో అలాంటి ప్రాజెక్టే మళ్ళీ చేయాలి, మంచి క్యారెక్టర్ చేయాలి, మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అనేది నాకు కూడా చాలా ఉంది. సో డెఫినెట్లీ చేస్తాను, ఎప్పటికీ ఆపను. నేను వెయిట్ చేస్తాను అంతే. మంచి కథ కోసం, నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. బికాజ్ నేను వినలేకపోతున్నా. ఎక్కడైనా బయటికి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఏదైనా ఒక రీల్ చేద్దాం అనుకున్నా, నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఇలా అడుగుతున్నారు అనగానే ఒక నిమిషం మళ్ళీ అడగండి అని ఒక రీల్ చేద్దాం అనుకున్నాను. ఎక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఏమండి, హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం లేదు, హాయ్ అండి, హాయ్ కూడా లేదు. మళ్ళీ సీరియల్ తీయరా మీరు? ఇప్పుడేమి రావట్లేదా మీది? అయ్యో, ఏం చెప్పాను దానికి అసలు. నేను ఏదో కొంచెం బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు అలా అడగగా నేనే ఆలోచిస్తుంటే ఎప్పుడబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని నేను ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ సీరియల్ తీయరా మీరు అనగానే ఫుల్ నాకు మైండ్ అప్సెట్ అయిపోతుంది. డెఫినెట్లీ ఆల్మోస్ట్ 6 months అయిపోయింది కదా, సో అందుకనే ఇంత లాంగ్ బ్రేక్ నాకు తెలిసి మీరు ఎప్పుడు తీసుకొని ఉండుండరు. నేను తీసుకోలేదండి, వెయిట్ చేస్తున్నాను కావాలని. బికాజ్ ఐ కాంట్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్ కదా. ఇక చివరికి ఏ ఆపర్చునిటీ రాకపోతే నేనే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది రైట్ వన్. వచ్చింది, రాలేదు అని కాదు, ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్లీ కేమ్ మై వే. బట్ నాకు కనెక్ట్ అవ్వాలి కదా, నేను ఇది చేస్తేనే బాగుంటుందని నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ ప్రాజెక్ట్. మీరు ప్రొడక్షన్లో కూడా అడుగు పెట్టారు, మూవీస్, ఒక మూవీ కూడా ఐ థింక్ ఒక వెబ్ సిరీస్ ఏదో ప్రొడ్యూస్ కూడా చేశారు అని అన్నారు, రక్కీ అనే మూవీ శ్రీరామ్ గారితో కలిసి. లేదా? ఎలాంటివి లేవు? లేదు, ప్రొడక్షన్లోకి ఏం అడుగు పెట్టలేదు. అండ్ ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ ఇవన్నీ కామన్. సో కొన్నిసార్లు అవి ఎలా ఉంటాయి అంటే హర్టింగ్ గా అనిపించిన రూమర్స్ కూడా ఉంటాయి, గాసిప్స్ కూడా ఉంటాయి. అలా మీకు బాగా హర్టింగ్ గా, చాలా డిప్రెస్ అయిన ఏమన్నా గాసిప్ కానీ రూమర్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా? చాలా వస్తూ ఉంటాయి. బట్ నేను అసలు ఈ చెవిలో వినడం, ఈ చెవిలో చాలా ఇనీషియల్ డేస్లో కొంచెం మనసులోకి తీసుకునేదాన్ని. ఆ తర్వాత వాళ్ళ నోరు, వాళ్ళ తెలివి తక్కువతనం, వాళ్ళ మాట్లాడుకునే దానికి నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఐ ట్రై టు బెటర్ మై సెల్ఫ్. నేను మాట్లాడుకుంటూ ఉంటే చాలు అనే దానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. బట్ తెలియకుండానే ఒక్కొక్కసారి వి స్టార్ట్ జడ్జింగ్ పీపుల్, క్రిటిసైజింగ్ పీపుల్. బట్ అది నేను తగ్గించుకోవాలి, నేను దాని మీద ఫోకస్ చేస్తాను. కానీ నాకు ఎలాంటివి కూడా అలా మాట్లాడుకుంది, బాధ పెట్టింది అయితే గుర్తులేదు. బాధ పెట్టే ఉంటాయి, డెఫినెట్లీ బాధ పెట్టే. మీరు మెమరీ లాస్ పేషెంట్ అనుకుంటా, ఏదడిగినా నాకు గుర్తులేదు. ఒక డైలాగ్ ఉంటుంది కదా అదర్స్ మూవీలో, తెలియదు మర్చిపోయాను, గుర్తులేదు మర్చిపోయాను అన్నట్లేదు. నిజంగానే తెలియదండి, నేనేమి క్రియేట్ చేసుకోవట్లేదు. మీరు చెప్పినప్పుడు ఆలోచించుకుంటే కూడా నథింగ్ ఇన్ మై మెమొరీ లైక్ బాధ పెట్టింది అనేది కూడా. మంచివే మాట్లాడుకుంటారు అనుకుంటా, అందుకే నాకు గుర్తులేదు. ఓకే, ఇలాంటి మంచి గాసిప్స్ వింటాను నేను. మీరు చెప్పారు కదా ఎప్పుడు ప్రొడ్యూసర్ అని, మీరు ఏదో నేను అవుతే బాగుండు కదా. యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశారు, మోస్ట్లీ సీరియల్స్ పరంగా దూరం అయిపోయినా ఇక్కడ యూట్యూబ్ ద్వారా సీరియల్స్ ఎక్కువ చేసేటప్పుడే నేను యూట్యూబ్ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాను.
సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాక యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి కూడా బ్రేక్ తీసుకున్నట్టుగానే చాలా తక్కువ చేశాను యూట్యూబ్. ఆ తర్వాత ఈ 6 months లో అయితే కౌంట్ చేయొచ్చు, అన్ని తక్కువ వ్లాగ్స్ రిలీజ్ చేశాను. అదే అడుగుతుంటారు, అట్లీస్ట్ వ్లాగ్స్ అయినా ఇవ్వండి మీకు అన్నట్టుగా నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళ కోసమేనే కొంచెం మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ లేదా అండి? ఇంట్రెస్ట్ లేదు అని కాదు, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది వ్లాగ్స్ లో. చాలా చేసి ఉంటాము, మళ్ళీ 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 ఇంకేం చేస్తాము, ఇంకేం కొత్తగా ఇంకేం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ సరే వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ సంథింగ్ ఆడియన్స్ కోసం అని వాళ్ళు కోరుకుంటున్నారు. చాలా మంది యూట్యూబ్ లో వ్లాగ్స్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి, చేయట్లేదేంటి మధ్య అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో దే వాంట్ టు బి కనెక్టెడ్ విత్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో. సో బాధ అయినా సరే, ఏదైనా సెలబ్రేషన్స్ అయినా సరే, ఐ చూస్ టు షేర్ విత్ మై ఆడియన్స్. సో ఒక్కొక్కసారి వ్లాగ్స్ చేయలేను, కొంచెం ఆ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిపోయి షూట్ చేయడం మర్చిపోయి ఉంటాను. సో దానివల్ల రిలీజ్ చేయడం ఇబ్బంది అయి ఉంటుంది తప్ప చేయకూడదని కాదు, బట్ అది మర్చిపోకుండా చేయాలి నెక్స్ట్ నుంచి. ఓకే, మీ యూట్యూబ్ రెమ్యూనరేషన్ తెలుసుకోవచ్చా? రెవెన్యూ స్వరూప్కే కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. సో ఎంత వస్తుంది ఏంటి అనేది అంతా నాకు ఐడియానే లేదు. జస్ట్ తను చూసుకుంటారు. టు డూ మై అంటే వ్యూస్ కోసం చేస్తాను, ఇంకా వ్యూస్ మంచిగా రావాలి అని దానికోసం చేస్తాను. కానీ రెవెన్యూ కోసం అయితే ఎప్పుడు చేయలేదు. బ్రాండింగ్స్ అవి చేస్తాను కానీ రెవెన్యూ షేర్ ఎంత వస్తుంది అనేది కూడా నేను చూడలేదు ఎప్పుడు. హీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే, పట్టించుకోరు అసలు? పట్టించుకుని నా డబ్బులు కూడా ఎంత వస్తున్నాయని కూడా తను అడిగారు అనమాట. తన అకౌంట్కే వెళ్తుంది, తన దగ్గర ఉంటుంది తప్ప నేను చూడట్లేదు. తను కూడా చూసుకోవడం అనుకుంటాను, ఏదో వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ రెవెన్యూ కోసం అయితే చేయట్లేదు. వ్యూస్ మంచిగా రాలేదు అంటే బాధపడతాను, వ్యూస్ మంచిగా వచ్చాయి అంటే చూస్తున్నారు అని హ్యాపీగా ఉంటాను. అదే తప్ప ఇంకేం లేదు. ఓకే, అండ్ శశిరేఖ పరిణయానికి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ కి అంటే ఎంత, ఇప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? రెమ్యూనరేషన్ చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? ఫస్ట్ రెమ్యూనరేషన్ చెప్పు. ఫస్ట్ రెమ్యూనరేషన్ నేను చిన్నప్పుడు ఐ థింక్ వెన్ ఐ వాజ్ 6th standard 4th standard ఒక దూరదర్శన్కి కన్నడలో ఒక ఇది చేశాను, జస్ట్ 1 documentary చేశాను. 1 weekend documentaries లా వచ్చేది, డాక్యుమెంటరీ సీరియల్ అది చేశాను. ఆ డాక్యుమెంటరీకి నాకు డబ్బులు ఇస్తారని కూడా తెలియదు. వెళ్ళి యాక్ట్ చేసి వచ్చాక వెళ్ళేటప్పుడు ఒక మనీ కవర్ ఉంటుంది వైట్ కలర్, నాకు ఇంకా గుర్తుంది, నా పేరు రాసి మేఘనా అని రాసి రెన్యూమరేషన్ అని రాసి ఐ థింక్ 600 rupees ఇచ్చారు నాకు 2 daysకి. అంటే 300 rupees నేను పెడి. బట్ నేను యాక్టర్గా చేశాను, అంటే ఐ యాక్టెడ్ వన్ ఆఫ్ ది డాటర్స్ లాగా చేశారనమాట. జస్ట్ ఊరికే వెళ్ళి నాటకాలు చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి ఒక డైరెక్టర్ ఆడిషన్ తీసుకుని ఆయన వెళ్ళి చేయించారు, అది మా అందరితోనే చేయించారు. సో మాకు థియేటర్ ఎలా చేసామో అలాగే ఫ్రీగా వెళ్ళి మా సరదా కొద్దీ వెళ్ళి చేసాం. డబ్బులు ఇస్తారని కూడా తెలియదు మాకు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ 600 రూపాయలని మా అమ్మ ఇప్పటికీ దాచింది అలాగే, దాన్ని ఖర్చు పెట్టలేదు. అదే మనీ కవర్లో అలాగే రెన్యూమరేషన్ అదే బీరువాలో అలాగే సేఫ్గా ఉందన్నమాట. మై ఫస్ట్ 600 rupees డిమానిటైజేషన్ వచ్చినప్పుడు అదే చెప్పాను, అమ్మ పోయిందంత డబ్బులు అంతా వేస్ట్ చేశాను. అప్పుడు ఇంకా ఉందన్నమాట. సో బట్ వేస్ట్ కాదు, ఇట్స్ అ మెమొరీ అలా ఉందన్నమాట. సో 600 rupees 2 daysకి, అంటే పర్ డే 300 rupees నా శాలరీ. ఇప్పుడు బతకలేనేమో నేను అది 300లో. నార్మల్ డే టు డే లైఫ్ కూడా బతకలేమేమో ఎవరు కూడా. యూ డోంట్ వాంట్ టు టెల్ కదా అబౌట్ దట్? మొత్తం కమర్షియల్ అయిపోతుంది బాగా. లేదంటే ఎవరైనా ఎక్కువ అనుకోవచ్చు, ఇంకొందరు మరీ చీప్ ఇంతే వస్తుంది అనుకోవచ్చు. 2 అభిప్రాయాలు వద్దు, అది ఒక క్యూరియాసిటీ ఉండాలి కదా, అలా ఉంచేద్దాం. ఓకే, స్వరూప్ గారు మీకు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా అండి? బేసికల్లీ మీది లవ్ మ్యారేజ్, అవతల వాళ్ళ సైడ్ నుంచి కొంచెం అబ్జెక్షన్ ఉండింది ఇలా మూవీ ఇంకా యాక్టింగ్ పరంగా. సో ఆయన ఎప్పుడు చెప్పలేదా మీకు? లేదు, అదే నాకు కూడా నచ్చింది. ఈవెన్ వెన్ వీ వర్ ఫ్రెండ్స్ ఆల్సో తను చాలా సపోర్ట్ చేసేవారు నాకు. అండ్ ఆ తర్వాత కూడా ఈవెన్ నౌ హీ ఎంకరేజెస్ మీ అ లాట్ టు డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఇంకా నేనే డిమోటివేట్ ఎప్పుడైనా అయిపోయినప్పుడు కూడా హీ మోటివేట్స్ మీ, లైక్ నో యూఆర్ డూయింగ్ గుడ్, మంచిగా చేస్తున్నావు అని మోటివేషన్ ఇస్తాడు అండ్ సపోర్ట్స్ మీ. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను పెళ్లి చేసుకోవడం కారణం కూడా తను సపోర్ట్ చేస్తాడు అనేది మెయిన్. హీ రెస్పెక్ట్స్ మై వర్క్ అండ్ హీ సపోర్ట్స్ మై వర్క్. అంతకంటే మించింది ఒక ఆడపిల్లకి ఏమీ ఉండదు కదా. అంటే మీరు ఏం చేస్తున్నారో దాన్ని సపోర్ట్ చేసే, రెస్పెక్ట్ చేసే హస్బెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఆ పెళ్లికి ముందు అలానే ఉన్నాడు, పెళ్లి తర్వాత కూడా ఎప్పుడు కూడా
తను సపోర్ట్ చేయలేదని లేదు, బికాజ్ తను బెంగళూరులో వర్క్ చేసేవారు, ఆ తర్వాత చెన్నైలో వర్క్ చేసేవారు. అండ్ ఇప్పుడు నా కోసమని నాకు ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంది అని తను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని హీఈస్ నౌ లివింగ్ ఇన్ హైదరాబాద్ విత్ మీ. సో సాక్రిఫైస్డ్ బెంగళూరు లైఫ్ అండ్ కేమ్ టు హైదరాబాద్. తన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నా సరే హీ కేమ్ హియర్ ఫార్ మీ కదా. సో డెఫినెట్లీ ఎంకరేజ్మెంట్, సపోర్ట్, అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తనే కన్విన్స్ చేశాడు. ఆయన ఇచ్చిన క్యూజెస్ట్ సర్ప్రైజ్ ఏమైనా ఉందా మీకు? బాగా నచ్చిన సర్ప్రైజ్ కానీ గిఫ్ట్ కానీ? తను ఏమైనా సర్ప్రైజ్ ఇస్తే సర్ప్రైజ్ అవుతాను నేను. యాక్చువల్లీ నాకు సర్ప్రైజెస్ ఇవంతా చాలా ఇష్టమే, బట్ హీస్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్. అప్పుడు కూడా సర్ప్రైజెస్ అన్నట్టుగా ఏమీ చేయలేదు, అండ్ ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అండ్ తను అలాగే మెయింటైన్, స్టార్టింగ్లో సర్ప్రైజెస్ ఇచ్చేసి అలా చేసి ఇలా చేసి అన్నట్టుగా ఏం చేయలేదు అనమాట. ఎప్పుడైనా తను ట్రై చేసినా సరే నాకు కొంచెం ఐడియా ఉంటుంది. ఏదో ఒక్క వ్యాలంటైన్స్ డేకి మాత్రం చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు, బట్ అదర్వైజ్ హీఈస్ వెరీ బ్యాడ్ ఎట్ గివింగ్ సర్ప్రైజెస్. ప్లాన్ తనకు అసలు వెలగదు ఆ ఆలోచన. సో నేను కూడా ఇంకా కాంప్రమైజ్ కాదు, వదిలేసారు ఇంకా ఎక్స్పెక్టేషన్ని. సరే తనకు రాదులే, ఇంకెందుకు ఎక్స్పెక్ట్ చేయడం అన్నట్టుగా. ఆయన ఎలాగో ప్రాక్టికల్ గా ఉంటారు, నేను ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అని మీరు నేను ప్రాక్టికల్ అయిపోయాను కొంచెం. ఓకే, ద హ్యాపీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? వందన అని నా ఫ్యాన్, అంటే తన పేరు కూడా నాకు తెలుసు, బికాజ్ ఒకసారి నేను రక్త సంబంధం షూటింగ్ చేసేటప్పుడు షీ కాంటాక్టెడ్ అ లాట్ ఆఫ్ మై సీరియల్ ఆర్టిస్ట్, అందరినీ కాంటాక్ట్ చేసి ఒకసారి తను ఎదురుగా వచ్చి మాట్లాడింది అనమాట. ఫోన్లో ఇంతకుముందు ఒకసారి ఎవరో కాల్ చేసేస్తే మాట్లాడాను, బట్ ఫోన్లో ఆల్సో షీ వాజ్ క్రయింగ్ అండ్ షీ వాజ్ చాలా ఎమోషనల్ అయ్యారు. బట్ నాకు అప్పుడు ఫేక్ అనిపించింది. ఎవరు ఇంతగా నాకు జస్ట్ సీరియల్ చూసి ఇంత అభిమానించే వాళ్ళు ఎవరు ఉంటారు? లేదు, ఇలా ఎవరు ఉండరు, జస్ట్ అమ్మాయి ఏమో ఊరికే నా ముందు నటిస్తుందేమో, లేదా కొంచెం ఎమోషనల్ అయిందేమో అని అనుకున్నా ఫోన్లో మాట్లాడినప్పుడు. బట్ ఎదురుగానే ఒకసారి వచ్చిందనమాట, ఎక్కడో వాళ్ళ ఊరు నుంచి వచ్చింది. వచ్చాక ఎదురుగా షీ ఆల్మోస్ట్ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. తనకి కళ్ళేమంటే నీట్ వస్తూనే ఉంది నన్ను చూడగానే. అంటే అండ్ షీ వాజ్ కంప్లీట్లీ షివరింగ్. అండ్ ఒక బుక్ తెచ్చి ఇచ్చింది, ఐ హ్యావ్ ఇట్, ఐ విల్ షో యూ. ఆ బుక్లో కూడా ఎవ్రీడే షీ రైట్స్ మై నేమ్ అనమాట. రామకోట రాసినట్టుగా నా పేరు రాసి అలా బుక్ ఒక డైరీ నిండా. ఐ వాజ్ లైక్ చాలా షాక్ అయిపోయాను. అంటే ఇంతగా అభిమానించే ఒక్క ఫ్యాన్ని నేను సంపాదించగలిగానంటే ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంటే ఎంత అన్కండిషనల్ లవ్ కదా అది. పేరెంట్స్ అన్కండిషనల్గా లవ్ చేస్తారు, అంత అన్కండిషనల్గా ఇంకెవ్వరూ లవ్ చేయలేరు. మా పేరెంట్స్ మాకు ఇచ్చినంత ప్యూర్ లవ్ మేము ఎక్కడ పొందలేము, కానీ ఫ్యాన్స్ ద్వారా నుంచి నేను ఆ ప్యూర్ లవ్ పొందాను. అండ్ దిస్ ఫ్యాన్ మూమెంట్, ఈ అమ్మాయి నాకు అలా చేసింది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఆ రోజు తన కళ్ళలో ఎమోషన్స్ అండ్ ది వే షీ ఎమోటెడ్ ఇంకా నా మనసులో అలాగా గుర్తుండిపోయింది. దట్ వాజ్ అ వెరీ స్వీట్ మూమెంట్. అంటే ఇంతగా నన్ను తలుచుకుంటారా ఒకళ్ళు అన్నట్టుగా. నాకే అలాంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారండి మీకు. అవును, నిజంగానే ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఆ ప్రేమని నేను సంపాదించుకున్నాను కాబట్టి ఎన్ని క్రోర్స్కి కూడా అది సరితూగలేము. అంత పెద్దది అది, అంత బాధ్యత ఉంది నా మీద. యాక్చువల్లీ వాళ్ళని ఎంటర్టైన్ చేసేదే నా ఇది. సో డెఫినెట్లీ తొందరగా ప్రాజెక్ట్ చేయాలి వాళ్ళ కోసం. నేను చేయగలిగేది అదే కదా. ఐ కెన్ ఓన్లీ ఎంటర్టైన్ దెమ్. ఇంకా గివ్ బ్యాక్ అంటూ నా నుంచి వాళ్ళకి ఏమీ చేయలేను నేను. అంతగా ప్రేమిస్తారు, అంతగా నా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ అని నాకు అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాను, ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కంటే మించి ఇంకేమీ చేయలేము. అంతగా నన్ను ప్రేమిస్తారు. దే లిటరలీ ప్రే ఫర్ మీ. సో స్పీచ్లెస్. ఇంకా వాళ్ళ ప్రేమ గురించి వస్తే నేను స్పీచ్లెస్ అయిపోతాను. అందుకే మీరు కూడా ఫ్యాన్స్ అడుగుతున్నారండి అని మీరు చెప్పగానే నేనేమి కాదని లేకపోయాను. ఇంకా లిటరల్లీ వాళ్ళు ఇప్పుడు చూస్తే చాలా ఖుషి అవుతారు, ఆవిడ మా పేర్లు ఎన్నిసార్లు తలుచుకుంటున్నారు. టు బోత్ ది లావణ్యాస్, లవ్ యూ సో మచ్. ఓకే, ఫైనల్గా మీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ద సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మనిషి అన్నాక ఎవరైనా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నుంచి, కానీ సాడెస్ట్ మూమెంట్ అనే దానికంటే ఎక్కువ ఆఫ్టర్ దట్ మా నాన్నగారు వెళ్ళిపోయాక నేను లాస్ట్ డేస్లో నేనుతో టైం స్పెండ్ చేయలేకపోయాను. అన్కాన్షియస్, ఐ వాజ్ వెరీ ఇన్సెన్సిటివ్ అనిపించింది. అది నాకు ఎప్పుడు గిల్ట్ ఎక్కువగా ఉంటుంది. బికాజ్ నా కెరియర్, నా
అప్పుడప్పుడే చేస్తున్నాను కదా, అది పోయాను, వదలడం కరెక్ట్ కాదు. మా పేరెంట్స్ అప్పుడు నాన్న కూడా లేదు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనే చెప్పారు. బట్ ఐ డోంట్ నో, అంత ఇంటెన్సిటీ నాకు తెలియదు. ఇంకా ఇంత షార్ట్ టైం ఆయనకు ఉంది అనే అవగాహన నాకు లేదు. అరే నేను తెలుసుకోవాల్సింది, ఐ థింక్ ఇంకొంచెం సెన్సిటివ్గా ఉండుంటే నాకు తెలిసేది. సో లాస్ట్ డే కూడా ఐ మిస్ ద బస్. లాస్ట్ డే కూడా ఐ కుడెంట్ సీ హిమ్ బీయింగ్ అ లైఫ్ బిఫోర్ హీ లెఫ్ట్. అది ఎప్పటికీ బాధపడతాను. అండ్ వెళ్ళిపోయే టైంలో అయినా ఐ థింక్ నేను కలిసి ఒక గుడ్ బై చెప్పే మూమెంట్ ఉండాల్సింది అని అది ఎప్పుడూ హాంట్ చేస్తూ ఉంటుంది. అది చేస్తూనే ఉంటుంది, ఇట్ విల్ నాట్ లీవ్ మీ. అదొకటి, ఇంకా అంతే. ఎక్కువ మాట్లాడలేను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాతో ఈ టైం స్పెండ్ చేసినందుకు. అండ్ డెఫినెట్లీ మీరు మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్తో మా ముందుకు రావాలి. అలాగే మమ్మల్ని ఎప్పుడూ ఒక శశిరేఖ పరిణయం, ఒక కళ్యాణ వైభవం, ఒక రక్త సంబంధం లాగే మీరు మళ్ళీ వచ్చే కొత్త ప్రాజెక్ట్ కూడా అల్టిమేట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫింగర్స్ క్రాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. నేను చెప్పింది 2 విషయాలు జరగాలండి. నేను ప్రొడ్యూసర్ అయిపోవాలి, నెక్స్ట్ సీరియల్ సూపర్ హిట్ అయిపోవాలి. చూద్దాం. డెఫినెట్లీ. అంటే హ్యాట్రిక్ సీరియల్స్ కదా, ఆ హ్యాట్రిక్ ని క్రాస్ చేయాలని నేను అనుకుంటున్నాను. హ్యాట్రిక్ ని క్రాస్ చేయాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రశాంతి. బాయ్.